వర్గమైన రమణారెడ్డి వర్గం నుంచి పరిటాల రవి గారి దగ్గరకు వచ్చిన తగరకుంట ప్రభాకర్కి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అంటారు? ఓకే, ఆర్కే మాట ఎందుకు పరిటాల రవీంద్ర గారు అంత గొప్పగా వినేవారు? ఒకప్పుడు రవిని సేవ్ చేశాడు. ఏ విషయంలో సేవ్ చేశాడు? రాజకీయంగా కాకపోయినా వ్యక్తిగతంగాను ఆయన కష్టకాలంలో ఒకప్పుడు ఆదుకొని పార్టీ షెల్టర్ ఇప్పించాడు. అంటే మావోయిస్ట్ పార్టీలో షెల్టర్ పార్టీలో కొడపల్లి సీతారామయ్యతో సంబంధాలు ఏర్పరిచి రవిని కాపాడుకోవాలన్నట్టు ఆడ కొంతవరకు రవికి ఉపయోగపడ్డాడు. ఆ కృతజ్ఞతను రవి కూడా ఎప్పుడు వెంకటేశ్వరరావు విమర్శించాడు. కొన్ని విషయాల్లో నువ్వు అసలు రావద్వయా, నువ్వు మా దగ్గరికి రావద్దని కూడా విమర్శించినాడే. మరి వెంకటేశ్వర ఆర్కే అలియాస్ మాలపాటి వెంకటేశ్వరరావు గారు మిమ్మల్ని ఎందుకు వ్యతిరేకించేవారు? అంటే ఇప్పుడు మేము స్ట్రైట్ ఫార్వర్డ్, ఆయన అంతా కుట్ర రాజకీయాలు చేసేవాడు. ఇద్దరు పచ్చగుంటే వచ్చే మనస్తత్వం కాదైంది. అటయ్యే ఆ పార్టీని అంతా నాశనం చేసి మా దగ్గరికి వచ్చాడు. మా పార్టీలో కూడా స్విచ్ పెట్టాడు. మరి తగరకుంట ప్రభాకర్ని అంత దగ్గర చేర్చి మిమ్మల్ని దూరం చేయడానికి ఎలాంటి ప్రయత్నం చేశాడు ఆయన? ఇప్పుడు రవికి వాడు విప్లవం నుంచి వచ్చాడు, ఉద్యమం నుంచి వచ్చాడు, వాళ్ళ అన్న చనిపోయినా కాబట్టి ఆ కుటుంబం మీద సానుభూతి అయినా వాడు ఏ తప్పు చేసినా మనం భరించాలరా, మనం వాడిని మండల ప్రెసిడెంట్ చెయ్యి అని చెప్పి ఆయన్ను బ్లాక్మెయిల్ చేసి ఈ ప్రభాకర్కి అంత ప్రాధాన్యత ఇచ్చి ప్రభాకర్ని తీసుకొచ్చి పెడితే రాజన్నది ఇమేజ్ తగ్గిపోతుంది, పరిటాల రవి ప్రభాకర్కి సపోర్ట్ చేస్తే అటు రెండు వర్గాలకు ఏర్పడితే నాది జరుగుతుందనే ఉద్దేశంతో ఆర్కే చేసిన పని అదంతా. ఇంకా తగరకుంట ప్రభాకర్ గారు వచ్చిన తర్వాత ఆయన ఎంపీపీ చేసి దాని మీద అలకబూని మీరు బయటికి వెళ్ళిపోయారు అంటే ఏం లేదు. నేను అలకబూనలేదు. నేను ప్రభాకర్ వాడు నామినేషన్ వేసేటప్పుడు నేను పోయా నామినేషన్ వేసేకి. నామినేషన్ వేసేటప్పుడు కూడా నేను వెళ్ళాను ఆ రోజు. నాకు ప్రభాకర్ శత్రువు కాదు, మిత్రుడు కాదు. నాకు నేను ప్రభాకర్ని ఏ రోజు కూడా నేను అతిగా గౌరవించింది లేదు, వ్యతిరేకించింది లేదు. భానుకోట కృష్ణప్పకు మీకున్న వర్గం ఏంటంటారు? భానుకోట కృష్ణప్పకు మాకు వర్గం ఏమి కాదు. భానుకోట కృష్ణప్ప ఈ వీళ్ళు నారాయణ రెడ్డి వర్గంలో, సూర్య వర్గంలో ఉండేవాళ్ళు. కృష్ణప్ప కూడా మా ఊరిలోనే పెళ్లి చేసుకున్నాడు. ఓకే, కృష్ణప్పని ఏ రోజు కూడా మేము టార్గెట్ చేసి సంపల్లని కానీ గుత్తుపల్లి రాజన్ సంపల్లని కానీ అన్నోళ్ళు కాదు. ఒక బీసీ లాబీ ఈ రోజు కంటే రేపు మారుతుంది అన్నప్పుడు పార్టీ కూడా మమ్మల్ని వ్యతిరేకించి ఆడ గొల్లలో మాకు ఒరిజినల్గా మా పార్టీ శత్రువులకు సపోర్ట్ చేశారు. ఆ రోజు సత్యమ వాళ్ళు కూడా ఆ దొంగలకు సపోర్ట్ చేశారు. పరిటాల రవీంద్ర గారు బతికున్నన్ని రోజులు అంటే వాళ్ళ నాన్నని వాళ్ళ తమ్ముడిని చంపిన వారితో పాటు వందల సంఖ్యలో అందరినీ చంపించారు. చాలామంది అంటే దాదాపు 500-600 మంది ఈ అడ్రస్ గల్లంత అయిపోయాయి. దీనికంతా కూడా ఆర్ఓసీని అడ్డం పెట్టుకుని పోతుల సురేష్ గారు ఏర్పాటు చేసిన ఆర్ఓసీని అడ్డం పెట్టుకుని చేశారు అంటారు. ఇదంతా వాస్తవమేనంటారా? అసలు ఎన్నో వందల సంఖ్యలో మంది అడ్రస్లు గల్లంత అయ్యారు అనంతపురం జిల్లాలో అంటారు. వందల సంఖ్యలో అనే కాదు, కొంత టార్గెట్ ఉన్నోళ్ళని చంపినారు వాస్తవమే. కొంతమంది అమాయకులను కూడా చంపినారు. అమాయకులు అంటే ఎవరిని? అంటే ఏ సంబంధం లేని వాళ్ళు కూడా. ఇప్పుడు ఎవరో చెప్పాము చూడు, ఇప్పుడు ఆయన వెంకటరమణ శెట్టి ఇంకొక ఆయన ఏదో వచ్చారు. వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళు ఏదో వాళ్ళ మీద విశ్వాసంతో అటుకు వచ్చారు, వాళ్ళు చచ్చారు. అంటే వాళ్ళని సాగు అప్పుడు చంపక తప్పదు కాబట్టి చంపాల్సి వచ్చింది. అటువంటి కారణాల్లో కొంతమంది చచ్చారు. అంటే వాళ్ళని చంపాలని కానీ వాళ్ళని ఉద్దేశపూర్వకంగా చేయాలనే ఉద్దేశం అయితే కాదు. ఎప్పుడు కూడా పరిటాల రవీంద్ర గారి కోసం మీరు కత్తి పట్టడం కావచ్చు, తుపాకీ పట్టడం కావచ్చు, బాంబులు పట్టడం కావచ్చు జరగలేదంటారా? లేదు, ఏ రోజు ఆయన పట్టలేదు, నేను పట్టలేదు. ఓకే, కత్తి పట్టి ఆయన చేసిందే. వెనకుండి స్క్రీన్ పై డైరెక్షన్ మాత్రమే చేశారు. ఆయన డైరెక్షన్ ఆయన చేసి ఇచ్చాడు కానీ నేను ఆ డైరెక్షన్ లో కూడా ఎప్పుడూ లేను నేను. ఎందుకంటే నేను దాన్ని బాగా వ్యతిరేకించేవాడిని. ఆ రోజు నా మనస్తత్వం అది, ఈ రోజు మనస్తత్వం. అటువంటివి చంపడాలు, నరకడాలు, గలాట్లు జరగాలనుకున్నప్పుడు నేను ప్రతి ఒక్కటి వ్యతిరేకించేవాడిని. పరిటాల రవీంద్ర గారు ఎవరినైతే శత్రువుగా భావిస్తారో వారిని చంపాలని నిర్ణయించుకుంటే ఆ హత్యకు ప్రణాళిక రూపొందించేది చమన్ సాబు అండ్ వేపకుంట రాజన్న అయితే దాన్ని ఆచరించి చంపేది పోతుల సురేష్ గారి వర్గం అంటే ఆర్ఓసి అనేది అయితే అప్పట్లో ఆరోపణలు ఉన్నాయి. నేను దాంట్లో సమర్థించిన వ్యతిరేకించిన నేనైతే దాంట్లో నేను బలిపశునే. ఎందుకంటే ఇప్పుడు మేమంతా ఒక కూటమిలో ఉన్నప్పుడు తప్పు ఎవరు చేసినా భరించాల్సింది మేమే, మెయిన్ లీడర్లు. కాబట్టి అది మీరు ఇంతవరకు అడిగారు మారేమ్మ గుడి దగ్గర వీళ్ళని చంపారని, చెరువని లింగనని చంపామని. అది జరిగినప్పుడు కానీ నేను కొండపల్లిలో క్యాన్వాస్కి వెళ్ళాను. నాకు ఏమాత్రం తెలియదు. నాకు తెలిసింటే నేను ఆ ఇన్సిడెంట్ జరుగుతుంది అనుకున్నప్పుడు నేనెందుకు మా ఏరియాలో వాళ్ళ ఆధిపత్యం ఉన్న చోట నేనెందుకు క్యాన్వాస్కి వెళ్తాను? అది జరిగిన తర్వాత కూడా నేను ఆ రోజు కూడా నిర్దాక్షిణ్యంగా ఊర్లోకి వెళ్దామని చెప్పి నేనే అడిగాను వాళ్ళని. మనం తప్పు చేయలేదు. తర్వాత కనగానపల్లిలో కూడా నల్లప్ప అనే అతన్ని మర్డర్ చేశారు.
అది కూడా నా ప్రమేయం లేకుండా నా ఏరియాలో నాకు తెలియకోకుండా మర్డర్ చేయించారు. అంటే టీవీ బాంబు అనేది పరిటాల రవీంద్ర గారికి తెలియకుండానే మాలపాటి వెంకటేశ్వరరావు వీళ్ళే పెట్టించారు అని అంటుంటారు. అంటే నిజంగా పరిటాల రవీంద్ర గారికి తెలియకుండానే టీవీ బాంబు వాళ్ళ ఇంటికి వెళ్ళిందంటారా? అది అసత్యం లేదు. రవికి తెలియకోకుండా వాళ్ళు ఏం పని చేయలేరు. రవికి తెలిసినా రవి చేయలేదు మేమే చేసామన్నట్టు సైద్ధాంతికంగా వాళ్ళు వేసుకోవచ్చు. కానీ తెలియకోకుండా ఎవరు ఇప్పుడు కొండపల్లి సీతారామయ్యకు అన్నీ తెలిసింటాయా? ఉద్యమంలో ఎంతోమందిని భూస్వాములు చంపిండొచ్చు, శత్రువులు చంపిండొచ్చు. అది సీతారామయ్య దగ్గర ప్రపోజల్ పెట్టింటేనే జరిగింటారు. టీవీ బాంబు సంఘటన జరిగిన తర్వాత ఇంట్లో చిన్న పిల్లలు మహిళలు అందరూ చనిపోయినారు కదా, కనీసం మాత్రం కూడా మీకు పాపం అనిపించలేదు ఆ రోజు? ఎందుకు అనిపించదు? ఇప్పుడు శత్రువు అయినా మనం శత్రువు అనుకున్నప్పుడు నేను అదే చెప్పాను కదా, నాకు వాళ్ళకున్న తేడా నీకు అదే చెప్పా. ఇప్పుడు మనకు శత్రువులు వాళ్ళు 2 కుటుంబాలే. మనమే మన కుటుంబం దగ్గర నీ బంధువులు నా బంధువులమే వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేద్దామని చెప్పి అడిగి ఆ రోజు కూడా అంటే వేరే వాళ్ళని ఎవరిని మనం ఇన్వాల్వ్ చేయకూడదు అని. సస్తే వాళ్ళు చేస్తారు, సస్తే మనం చేస్తాం, ఎవరెవరు మిగులుతాం కదా, అక్కడికి చరిత్ర క్లోజ్ అవుతుందని చెప్పి నేను అడిగాను ఆ రోజు. ఎందుకు పక్కన ఉన్న కులాలను తీసుకొచ్చి మనం జీవితం అంతా వాళ్ళను మా పలానాల కోసం పోయి మా వాళ్ళు చనిపోయినారు అనేది మనకు లేని మచ్చ అవుతుందనే ఉద్దేశంతో ఆ రోజు వ్యతిరేకించాం. సరే అదే జరిగిపోయింది. తర్వాత ఆయన ఉద్యమంలో ఆయన పద్ధతిలో ఆయన వెళ్ళాడు. నేను అది నచ్చగానే కొన్ని విషయాల్లో నేను ఖండించి బయటకు వచ్చాను. అంటే 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు మీరు పరిటాల రవీంద్ర గారు వెంట లేరు? నేను అప్పటికే 6 సంవత్సరాల ముందే బయటకు వచ్చా. ఆయన చనిపోక ముందు 6 సంవత్సరాల ముందే విభేదించి ఎప్పుడైతే ఈ మండల ఎలక్షన్స్ జరిగి ప్రభాకర్కు నాకు కాంట్రడిక్షన్ జరిగిందో ఆ రోజే నేను అప్పటికే కొద్దిగా నేను సైలెంట్ అయ్యాను. అంటే ప్రభాకర్ను నాయకుని చేస్తే రాజన్న వర్గము బలహీనం అవుతానేది పరిటాల రవి కూడా ఒక రకమైన కుట్ర దాంట్లో. అంటే మాలపాటి వెంకటేశ్వరరావు ఆలోచన విధానంలో రవి కొట్టుకుపోయాడు. అప్పుడు ఎప్పుడైతే ప్రభాకర్ నాయకుని చేశారో ప్రభాకర్ దగ్గర ఎవరైతే లంపన్ సెక్షన్ ఉందో వాళ్ళందరూ ప్రభాకర్ ఆధిపత్యం కింద వాళ్ళందరూ అయినారు. ఒరిజినల్గా తెలుగుదేశం కోసం పరిటాల కుటుంబం కోసం పనిచేసిన వాళ్ళందరూ దూరం అయ్యారు. అక్కడికే మాకు వాళ్ళకు వ్యతిరేకత పెరిగింది. ఎంత కాదు, మీరు 2005లో పరిటాల రవీంద్ర గారు చనిపోతే అంతకు 6 సంవత్సరాల ముందే దూరం అయ్యారంటారు. అంతకుముందు ఎన్నో హత్యలు జరిగాయి, వందల సంఖ్యలో హత్యలు జరిగాయి అనంతపురం జిల్లాలో. పరిటాల రవీంద్ర గారు కావచ్చు, పోతుల సురేష్ గారి ఆధ్వర్యంలో జరిగాయంటారు. అయితే అప్పుడు మీరు పరిటాల రవీంద్ర గారు ఏంటి ఉన్నారు కదా, 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రత్యర్థులందరినీ కూడా ఒక్కొక్కరి మాలపాటి వెంకటేశ్వరరావుని, తగరకుంట ప్రభాకర్ అని, పరిటాల రవీంద్ర అందరినీ చంపుకుంటూ వచ్చారు వరుసగా కూడా. అయితే అప్పటి వరకు మీరు ఆయన వెంట తిరిగారు కదా, మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేయలేదు అన్నది ఒక పెద్ద అనుమానం అందరికీ కూడా. ఏంటి అసలుకి? అంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, నా మనోధైర్యమే నన్ను కాపాడింది తప్ప నేను ఏ శత్రువుకి బెండ్ అయ్యి కానీ వాళ్ళతో లాలూచిపడి కానీ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను కాపాడండి అని కానీ ఏ రోజు ఎవరిని అడిగే అంత మనస్తత్వం కాదు నాది. నేను తప్పు చేశాము, దాంట్లో నేను చేసినా చేయకపోయినా దాంట్లో నాది ఒక భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి నన్ను ప్రజలు శత్రువులు చంపుతారనే ఆలోచనతోనే ఉన్నాను. కానీ ఎప్పుడూ నేను ఎవరి దగ్గరికి పోయి ఇది అడిగింది కానీ చేసింది అంటే నా వ్యక్తిత్వం ఎటువంటిది అనేది నా శత్రువుకు బాగా తెలుసు. మాకు దూరం కాదు కదా, దగ్గర వాళ్ళు. దానికి కూడా ఎగ్జాంపుల్ ఎందుకంటే సూరి నా దగ్గర ఒకసారి ప్రపోజల్ పెట్టాడు, కాంప్రమైజ్ అయిద్దామని. సూరి నేను ఆ కాంప్రమైజ్ను రకరకాల ప్రయత్నించినప్పుడు నేను విఫలమయ్యాను. నా ఉన్నది వాస్తవం ఆయనకు చెప్పాను, బాబు ఇది నీ జాగ్రత్తలో నువ్వు ఉండు, మా జాగ్రత్త మేము ఉంటాం. నువ్వు మమ్మల్ని చంపొచ్చు, మేము నిన్నైనా చంపొచ్చు, ఎవరు చేమిస్తే వాళ్ళు అవుతాం, కానీ ఎవరు జాగ్రత్తలో వాళ్ళు ఉండడం మంచిది, ఒకరు నమ్మేది వద్దు, ఏ శత్రువులుగానే భావించుకున్నామని చెప్పి నేను రైట్ వాళ్ళకి చెప్పి బయటకు వచ్చాను. ఆ కాన్ఫిడెన్సే నన్ను చాలామంది మళ్ళీ సూర్య దగ్గరికి పోయి నన్ను చంపాలని కొన్ని నాకు కూడా ఇక్కడ ఏదో ల్యాండ్స్ ఉంటే దాని మీద కూడా బై ఫోర్స్ చేసి కూడా సూర్యతో ఏదో ఒకటి చేయాలని కూడా ప్రెజర్ పెట్టారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోతుల సురేష్ అండర్గ్రౌండ్ యూజీకి వెళ్ళిపోయారు, అండర్గ్రౌండ్ వెళ్ళిపోయారు, చమను అండర్గ్రౌండ్ వెళ్ళిపోయారు, ఇద్దరు కూడా కనిపించకుండా. కానీ పరిటాల రవీంద్ర గారు మాత్రం వెళ్ళలేదు. అప్పుడు మళ్ళీ మీరు ఏమైనా పరిటాల రవీంద్ర గారితో కలిసి ఎందుకు ఇప్పుడు పరిస్థితులు బాగోలేవు, అండర్గ్రౌండ్ వెళ్ళిపో, మళ్ళీ అనుకూలం ఇచ్చినప్పుడు వస్తూ బయటికి అని ఏమన్నా మీరు సలహాలు కానీ సూచనలు కానీ ఇవ్వలేదంటారా? నాకే ఆయనకి మాటలే లేవు. ఓకే, నేను అప్పటికే ఆయనకంటే 6 సంవత్సరాల ముందే దూరం అయ్యాను. అప్పటికే వెళ్ళిపోయాను నేను వెళ్ళిపోయి నా పిల్లల్ని తీసుకుని హైదరాబాద్కి వెళ్ళిపోయాను. వీళ్ళంతా అజ్ఞాతం. అప్పుడు ఆ ఎలక్షన్లో కూడా నేను ఏది ఎక్కడ రాలేదు, ఎక్కడ పని చేయలేదు. అప్పటికి నేను హైదరాబాద్లోనే ఉండిపోయాను. పరిటాల రవీంద్ర గారి యొక్క హత్య జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు? హైదరాబాద్లో ఉన్నా. మీకు ఎప్పుడు తెలిసింది? జరిగినప్పుడు టీవీలో వచ్చింది కదా, టీవీ నేను అప్పుడు 2 గంటలప్పుడు వచ్చారు మీరు అనంతపురంకి? అప్పుడు జరిగింది. జరుగుతానే నేను 2 గంటల నుంచి స్టార్ట్ అయింది కదా అది. ఆ టీవీలో చూసుకుంటే కూర్చున్నాను, ఇట్లా ఇప్పుడు ఎట్లా కూర్చున్నాను అట్లే కూర్చున్నాను, రాత్రి అంతా అట్లే కూర్చున్నాను నేను. అయితే నేను ఇది కళ నిజమానే అనుకుంటున్నాను, కానీ
మా వాడు సావలేదని అనుకుంటాను నేను ఆ రోజు. ఓకే ఓకే. ఎందుకంటే అంత పిరికి సావు మా వానికి రాదు. రణరంగం జరగాలి, ఆడ చదివి మేము 10 మంది 20 మంది చస్తే అవతల వాళ్ళు అంతమంది చచ్చినప్పుడే మేము చావాలనే ఉద్దేశం, ఆ తపన మాలో ఉంది. అటువంటప్పుడు పరిటాల రవిని ఇంత ఘోరంగా సచ్చాడు అని అంటే ఎంత నీచమే, మా వాడు ఎంత పిరికోడు అని అనుకున్నాను నేను ఆ రోజు. చావడానికి మాకు కూడా యుద్ధం జరగాలని చెప్పి అనుకున్నాం, కానీ ఈ పద్ధతిలో చస్తాడని నేను అనుకోలేదు, ఊహించుకోలేదు నేను. ఓకే ఓకే. అది జరిగింది, నేను చూసుకుంటూనే ఉన్నాను. తర్వాత 5 గంటలకు నేను మళ్ళీ పొద్దున్నే అంటే మొహం కూడా కడుక్కోలేదు, తెల్లవారు ఇట్లే కూర్చున్నాను. 5 గంటలప్పుడు మా ఫ్రెండ్ని పిలిచి కారు తీసుకొని వచ్చేసాము. వచ్చి అనంతపూర్కి వచ్చి మా ఎమ్మడే చంద్రబాబు నాయుడు కూడా వెనుక ముందు వచ్చారు. కర్నూలు వాళ్ళు టిఫిన్కి అయితే నేను టిఫిన్ కూడా చేయలేదు, నేను అటే డైరెక్ట్గా వచ్చాం, వెంకటాపురానికి వచ్చాం. డెడ్ బాడీని చూసాము, 5:30 దాకా తాపం చేసాక ఉన్నాం. ఆ రోజు ఇంక ఇంతటితో నాకు ఆ కుటుంబానికి రుణం తిరిగిపోయింది అనుకున్నాను. ఇంకా ఆ రోజు చూసి వెళ్ళి వచ్చేసాను అంతే. ఇంకా మళ్ళీ ఈ రోజు వరకు నేను అక్కడ అడుగు పెట్టలేదు. అంటే పరిటాల రవీంద్ర గారితో మీరు అంటే ఆ ఎంపీపీ ఎన్నికల తర్వాత తగరకుంట ప్రభాకర్కి ప్రాధాన్యత ఇచ్చి దీనిని ఎంపీపీ ఎన్నికల తర్వాత దూరమైన మీరు ఇప్పటి వరకు ఆ కుటుంబానికి దూరంగా ఉంటూనే వస్తున్నారు. అంటే మీరు దూరంగా ఉంటూ వస్తున్నారా, వాళ్ళు దూరంగా పెడుతూ వస్తున్నారు మిమ్మల్ని? అంటే ఇది చెప్పాలంటే చాలా ఉంది. పరిటాల రవి లోపల నా పైన ఎంత వ్యతిరేకత ఉన్నా, ఆ రోజు సైనికుల పనిచేసే కార్యకర్తలు లేక మమ్మల్ని అడ్డు పెట్టుకొని పని చేయించుకున్నాడు. కానీ ఆయనకు ఒక రకమైన నా పైన బాధ కూడా ఉంది. ప్రజల్లో ఈయనకున్న విలువ నాకు లేదే. ప్రతి ఒక్కరు ఆయన దగ్గర, ఇప్పుడు నేను రవి చమన్ ఇట్లా కూర్చున్నా కూడా రవి దగ్గరికే కొంతమంది వచ్చి అన్న చమన్ రాజన్న ఏడున్నారన్న వాళ్ళతో పని ఉంది అని అడిగేవాళ్ళు. ఆయనే డైరెక్ట్గా అడిగితే కూడా, అంటే మమ్మల్ని చూడుకోకుండా కూడా మా పేర్లు వినపడ్డాయి కాబట్టి అందరూ వచ్చి అడిగేవాళ్ళు. అడిగితే ఏమయ్యా మా ముగ్గురులో ఎవరన్నా ఇళ్ళలో రాజన్న చమన్ ఉన్నాడని కొంతమంది అడిగాడు ఆయన. అడిగితే వాళ్ళు లేదన్నా మాకు బాగా తెలుసు, వీళ్ళిద్దరిలో ఎవరు లేరన్నా అని కూడా అన్నారు కొంతమంది. అన్నప్పుడు కాదాయ వాళ్ళతో ఏం పని ఉంది, వాళ్ళతో ఏం పని ఉందా, నేను మంత్రి, నేను చేయని పని వాళ్ళు ఏం చేస్తారు అని కూడా ఆయన వాళ్ళని అడిగినప్పుడు కూడా నువ్వేం చేస్తావులేనా, నువ్వేమి ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాడు కాదని, వాళ్ళైతే మాకు ఏదైనా పని చేస్తారని కూడా ఇట్లా ఎంతోమంది కార్యకర్తలు ఆయన డైరెక్ట్గా అన్నోళ్ళే. అయితే అది ఒక రకమైన సంతోషము, ఆయన ఒక రకమైన బాధ కూడా. అరే వీళ్ళు ఇడిస్తే ఎంతైనా ఎదిగిపోతారేమో, రేపొద్దు నాకు కూడా డ్యామేజ్ అవుతుందేమో అనేది ఆయన మనసులో వచ్చినప్పుడు దానికి ఆజ్యం పోశాడు ఆర్కే. అంటే పరిటాల రవీంద్ర గారు మంత్రి అయినాక కూడా మీరు ఆయన వెనకాలే ఉన్నారు, అప్పుడు కూడా ఏం సంపాదించుకోలేదు నేను అంటారు మీరు? అవును, ఆ రోజే కాదు, పరిటాల రవికి గుడ్డు చాకరీ చేశానే కానీ నేను పరిటాల రవి నాకేదో చేసి పెడతాడని కూడా ఏ రోజు అనుకోలేదు. గతంలో గొర్రెలు కాచుకునే రాజన్న పరిటాల రవీంద్ర గారితో ఎదిగాడు, ఆర్థికంగా ఎదిగాడు. గొర్రెలే మాకు లేవే, గొర్రెలు కాసుకునేది ఏముంది మాకు. మేము వ్యవసాయదాడు, అప్పటికంటే ఆయనకంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నా నేను. ఆయనకు ఆ రోజు తినేకు కూడా లేదు. పరిటాల రవి ఎదగడానికి ముందు నేను ఆయనతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఆయనకు పూటకు జరగడం కూడా కష్టమే. ఆ రోజే నేను బాగా బతికినాను. మరి ఆ పరిస్థితుల్లో ఉన్న పరిటాల కుటుంబము ఈరోజు 100 కోట్లు సంపాదించుకున్నారు అని ప్రత్యర్థులు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, ఇతర పార్టీలు ఎవరైనా కూడా విమర్శలు చేస్తూనే ఉన్నారు. అది వాళ్ళు ఎంత సంపాదించారు, ఏం కథ అనేది ఆ దేవుడికి తెలుసు. మరి అయితే వాళ్ళు 100 కోట్లు సంపాదించారు అనేది అయితే ఈరోజు ఉన్న మాట. అలాంటప్పుడు ఆ కుటుంబానికి చాలా సంవత్సరాలుగా అతి దగ్గరగా ఉన్న మీరు 1 కోటి రూపాయలు కూడా సంపాదించుకోలేదంటారా? 1 కోటి రూపాయలు కాదు కదా, 1 కోటి పైసలు కూడా నేను ఎవరితోటి దేహి అని అడిగి కానీ ఏదో అక్రమ మార్గంలో కానీ సంపాదించలే. నా కష్టపడి ఆ రోజు వ్యవసాయం చేస్తే ఈ రోజు వ్యవసాయం చేస్తున్నది. నేను సంపాదించుకోవాలని కూడా నాకు చాలా మార్గాలు ఉన్నాయి, కానీ నేను ఆ ఉద్దేశంతో ఎప్పుడు డబ్బు కోసం నేను కకృతిపడి ఏ దుర్మార్గాలకి వెళ్ళలేదు నేను. ఓకే. ఇకపోతే చమన్ గారు మీరు కూడా చాలా సఖ్యతగా ఉండేవారు. మరి చమన్ గారు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన జెడ్పీ చైర్మన్ అయ్యారు కదా, జెడ్పీ చైర్మన్ అయ్యాకైనా మిమ్మల్ని ఏమైనా ఆదుకున్నారా పరిటాల చమన్? అసలు నాకు ఆయనకు మాటలే లేవు. ఎందుకు, కారణం ఏంటి? ఇదే స్నేహంలోనే మోసం. ఇప్పుడు పరిటాల రవి నన్ను మోసం చేశాడు. ఎలా మోసం చేశారు? పరిటాల రవి మిమ్మల్ని ఎలా మోసం చేశారు? ఇప్పుడు రాజకీయంగా నేను నా శరీరాన్ని నాశనం చేసుకుని ఆ కుటుంబానికి ఉపయోగపడ్డా. నన్ను ఒక రౌడీ సీటర్గా, ఒక ఇంకొకటి పీడీ యాక్ట్ కూడా నా పైన పెట్టించాడు ఆయనే. ఎవరు? పరిటాల రవినే. ఓకే, మీపై ఎందుకు పెట్టించాడు? అంటే ఒక పక్క నేను ఎంత సామ్యవాదిని, నా వలను కూడా కేసులో పెట్టించాను, అవతలను కూడా పెట్టించాము అనేది అని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్లస్ రెండోది రాజకీయంగా వీళ్ళు ఎదిగితే ఏపొద్దైనా పదవులు కావాలంటారనే దురుద్దేశం ఆయనలో ఉన్నప్పుడే ఇవి చేశాడు ఆయన. మీపై మొత్తం ఎన్ని కేసులు ఉన్నాయి? నా పైన నారాయణ రెడ్డి మర్డర్ కేసు, తర్వాత ఆడ మారెమ్మగుడి దగ్గర జరిగిన కేసు డబుల్ మర్డర్ కేసు,
అక్కడ సాధనగర్లో జరిగిన మర్డర్ కేసు, 3 నారాయణ రెడ్డి మీద బాంబులు వేసిన ఎలక్షన్ ఫస్ట్ కేసు, ఇవన్నీ నా పైన ఉన్నాయి కేసు. ఓకే అంటే దీంట్లో ఏ దాంట్లోనూ నాకు సంబంధమే లేని కేసు. ఓకే. పరిటాల రవీంద్ర గారు చనిపోయిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో రక్తపు టేరులై పారింది అక్కడ మొత్తం కూడా. అంటే ఆ శవాలపైన నడుచుకుంటూ వెళ్ళి పరిటాల సునీతమ్మ గారు నామినేషన్ వేశారు అంటారు. ఆ సమయంలో మీరు ఎక్కడున్నారు? నేను చాలా దూరంగా ఉన్నా వాళ్ళకి. అప్పుడు నేను హైదరాబాద్లోనే ఉన్నా. నేను అక్కడ రవి చనిపోయిన రోజు వచ్చాను. ఆయన తాపం చేసిన తర్వాత ఇంకా ఆ రోజుతోనే నాకు వాళ్ళకు సంబంధాలు లేవు. నేను ఇంకా ఆ రోజు బయటకు వచ్చాను. తర్వాత అది ఏం జరిగింది నేను వెళ్ళలేదు వాళ్ళు. ఆ రోజు నేను నామినేషన్ కూడా వేసాను. అంటే రెండోసారి ఇండిపెండెంట్గా, ఆమె బై ఎలక్షన్ అప్పుడు కాదు, తర్వాత ఎలక్షన్ నామినేషన్ వేసాను. మరి 2009లో మీరు స్వతంత్ర టీడీపీలో ఉంటూనే 2009లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు, 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. 2000 అంటే దాంట్లో నేను నామినేషన్ వేసాను, మళ్ళీ ఉపసంహరించుకున్నా 2009లో. 14లో వేసాను. మళ్ళీ 14లో ఇండిపెండెంట్గా జెడ్పీకి వేసాను. ఆ రోజు జెడ్పీకి వేసినప్పుడు కూడా చెప్పాను, నేను జెడ్పీకి వేసి మిమ్మల్ని ఓడిస్తానని చెప్పి నేను నామినేషన్ వేసి ఓడించాను వాళ్ళని. ఎంపీటీసీలని జెడ్పీటీసీని కూడా ఓడించాను. ఓకే. మరి 2014 మీకు ఇంకా మీరు చెప్పారు పరిటాల రవీంద్ర కన్నా నాకు ఎక్కువ ప్రజాబలం ఉండేది, ఎవరు వచ్చినా నా కోసం వచ్చేవారు, నేను అంత నీతి నిజాయితీగా ఉండేవాడిని ప్రజల పట్ల అని అన్నారు కదా. అన్నప్పుడు పరిటాల రవీంద్ర గారి తర్వాత 2వ స్థానంలో ఉన్న వేపకుంట రాజన్న 2014 స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే బొటాబొట్టి అంటే దాదాపు 326 ఓట్లేమో మీకు వచ్చిన ఓట్లు అంతే. అంటే మరీ అంత ఒక 3000 ఓట్లు కూడా కాదు, 326 ఓట్లు వచ్చాయంటే నిజంగా రాప్తాడు నియోజకవర్గంలో మీకున్న బలం ఏంటి? అసలు మీరు చెప్తున్న దాంట్లో వాస్తవం ఎంత ఉంది? అంటే నేను రవి తర్వాత అంత నిజాయితీగా పనిచేశాను, ప్రజల్లో నాకు ఎక్కువ ఆదరణ ఉంది అన్నప్పుడు ఎందుకు మీకు కనీసం అంటే ఒక 2-3 వేల ఓట్లు రాలేకపోయాయి? నేను అది చెప్తా ఎందుకు నాకు రాలేదంటే, నేను మండల ఎలక్షన్లో ఒక జెడ్పీటీసీకి నామినేషన్ వేసినప్పుడు నాకు 4000 ఓట్లు వచ్చాయి నా మండలంలో. ఓకే. ఒక మండలంలోనే. ఎమ్మెల్యే ఎలక్షన్లో 6 మండలాల్లో నాకు 300 ఓట్లు కూడా రాలేదు అంటే ప్రజలు బాగా తెలివైన వాళ్ళు మా వాళ్ళు. నేను ఎవరిని నాకు ఓటు వేయమని కానీ, ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా నేను నాకు ఓట్లు వేయమని ఎవరిని అడగలేదు. నేను ఎందుకు నేను నామినేషన్ వేసినానంటే, వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు అంటే ఇప్పుడు ఆడ పరిటాల రవి ఆధిపత్యము, పరిటాల పేరు పొయ్యింది. ఆడ ధర్మవరపు సంస్థానం ఇప్పుడు నాయకత్వం తీసుకుంది. ఆ ధర్మవరం నాయకత్వాన్ని ఏ రూపంలో ఓడియల్లా, వాళ్ళ మనస్తత్వం ఏంది, పరిటాల రవి మనస్తత్వం ఏంది అనే దాన్ని చెప్పడానికే నేను నామినేషన్ వేసాను. ధర్మవరం సంస్థానం ఇప్పుడు నాయకత్వం తీసుకుందంటే ఎవరు ధర్మవరం సంస్థానము? కొండన్న ఇప్పుడు ఈమె కూడా ఇప్పుడు పరిటాల సునీత ఏం కాదమ్మా, ధర్మవరపు సునీతే. నేను ఆ రోజే స్టేట్మెంట్ ఇచ్చా. ఫస్ట్ నామినేషన్ వేసినప్పుడే పరిటాల సునీత అయితే నేను మనస్సాక్షిగా నేను ఆమెకు సపోర్ట్ చేసిండేవాడిని. ఆమె ధర్మవరపు సునీత. పరిటాల వాళ్ళ ఇంటి పేరు ధర్మవరమా? వాళ్ళ ఇంటి పేరు ధర్మవరపు. ఓకే ఓకే, ధర్మవరపు సునీత. ఓకే. దానికోసమే నేను నామినేషన్ వేసి, ఇప్పుడు పరిటాల రవి ఆ రోజు ప్రజల కోసం ఎంత పాటుపడ్డాడో అది మర్చిపోయి వీళ్ళు కేవలం డబ్బు కోసమే పరిటాల రవిని బజార్లో కూడా అమ్మినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా కూడా మనం అందరినీ పతనం చేసి కొండన్న ఫ్యామిలీ బాగా వెల్లున అయిపోతుంది. మీరు పొరపాటును కూడా వాళ్ళని గెలిపియొద్దని అని చెప్పి నేను నామినేషన్ వేసి ప్రచారం చేయడానికి నాకు ఆస్కారం ఉందనే ఉద్దేశంతో నేను నామినేషన్ వేసాను. మరి నామినేషన్ వేసినా మీరు కనీసం పరువు దక్కించుకోలేదు, వాళ్ళకి గట్టి పోటీని ఇచ్చి అడగలే. మీరు చేయాలి కదా. ఊరికే నామినేషన్ వేసి వాళ్ళని బెదిరించే కన్నా మీరు నా శక్తి ఇది అని నిరూపించుకోవాలి కదా. ఆ నిరూపించేకి ఇక్కడ 2 వర్గాలు బలమైన ఉన్నాయి. ఇప్పుడు రెడ్డి వర్సెస్ కమ్మ. మీరు 2వ సామాజిక వర్గం కదా. నేను ఏ సామాజిక వర్గమైనా ఇప్పుడు నా సామాజిక వర్గం నాది రైట్ లేదు. నేను ఏ పార్టీనూ కాదు, ఇండిపెండెంట్. నేను గెలిచినా ఏం చేస్తానని ప్రజలు మాకంటే తెలివైన వాళ్ళే. ఆడ ఏం జరిగిందంటే, ఎంతైనా కూడా రెడ్లకు మనం ఇంతవరకు గత 35-40 సంవత్సరాల నుంచి రెడ్లతో పోరాడి మనం పతనమైనాము. ఈ రోజు రెడ్లు వ్యవస్థనే కూల్చేసాం కాబట్టి కమ్మలు మనకు మేలు చేసినా చెడుపు చేసినా, మనకి మేలు చేయకపోయినా చెడుపు చేయరు కదా, వాళ్ళనే మనం ఇంకా లీడర్లుగా ఎన్నుకుంటే కొన్నాళ్ళు బతుకుతామేమో అనే ఒక ఆశ మా ఏరియాలో. రెడ్డి కమ్యూనిటీకి బీసీ యాంటీ, బీసీ కమ్యూనిటీ అని బీసీలు 50 అంతా రెడ్డి కమ్యూనిటీకి యాంటీ. అది మాకు ప్లస్. దానికోసమే నాకు ఓట్లు వేయలేదు, వాళ్ళకు ఓట్లు వేసి వాళ్ళని గెలిపించారు. ఎంత అయినా కూడా మీకు నిజంగా బలం ఉంటే కనీసం వేలల్లో ఓటు రావాలి కదా. చెప్పా, నేనే అన్నా నాకు ఓట్లు వేయొద్దండి, నేను ఓట్ల కోసం రాలేదు. మీకు చెప్పడానికి నాకేదో ఒక సోర్స్ ఉంది కాబట్టి నామినేషన్ వేసా. నామినేషన్ అయిపోయి నేను పోయి చేస్తే నన్ను ఊరికి ఉంది కదా. దానికోసమే నేను నామినేషన్ వేసా. నేను ఎవరిని ఓట్లు వేయమని అడగలేదు.
మరి పరిటాల రవీంద్ర గారితో అంటే అప్పుడు కొన్ని అంశాల వల్ల మీరు దూరం అయిపోయినా మళ్ళీ ఆ కుటుంబం మీ పైన ఇంత కక్ష పెంచుకోవడానికి మీకు ఇంత దూరం పెట్టడానికి కారణం ఏమి అనేది? అది ఎందుకు జరిగిందంటే పరిటాల రవి ఉన్నప్పుడే మాకు వర్గపోరు జరిగింది. ఇది పరిటాల రవి మేమంతా మంచి వేవ్లో ఉన్నప్పుడే ఈ పరిటాల సునీత తన బంధువులు తండ్రే జరగాలని అప్పటికే అమ్మాయికి వాంఛ ఉంది. అది దాంట్లో ఎప్పుడూ రవి ఏ పని చేసినా మమ్మల్ని కాదని ఏ పని చేసేవాడు కాదు. ఏదొచ్చినా కూడా ఎవరన్నా వస్తే అన్నయ్య వెళ్ళాడు ఉండారు పో, నేను ఊర్లో ఉన్నా కూడా ఆ పాడే ఊర్లో ఉన్నాడు అటు పోయి మాట్లాడుకోకపోండి అన్నాడే కానీ ఏదే ఆయన ప్రజలను కూర్చోబెట్టుకొని సలహాలు ఇచ్చి సూచనలు ఇచ్చి పరిష్కారం చేసినాడు కాదు. ఏదొచ్చినా మా దగ్గరికి పంపేవాడు. ఆయనకు అంత ఓపిక లేదు, అంత చేసే పద్ధతిలోనే ఎప్పుడు ఉండలేదు ఆయన. ఏదొచ్చినా అటువంటి మేమే నచ్చ చెప్పు ఒక ఆఫీసర్కి చెప్పు ఏదన్నా కానీ వాళ్ళకి ఏదన్నా వచ్చుంటే మేమే సెటిల్మెంట్ చేసిన వాళ్ళం కానీ నేను కానీ క్షమను కానీ ఆయన ఏ పంచాయతీ చేసినాడు కాదు. అది ఆ కొండన్న సామాజిక వర్గానికి అంటే వాళ్ళ బంధువులు ఎల్నారాయణ వీళ్ళంతా అప్పుడు మా పైన రవికి అంటే మాకు యాంటీగా అంటే మాకు అప్పట్లోనే కోల్డ్ వార్ జరిగింది అనమాట. ఈ ఆధిపత్య పోరు రవి ఉన్నంతసేపు మేము కింగులమే, అంటే మేము ప్రజల పట్ల ఉన్నాం కాబట్టి మేము ఎప్పుడైనా కింగులే. ఈ రోజు కూడా నన్ను ఎందుకు వాళ్ళు నన్ను అప్రిషియేట్ చేయలేదంటే కేవలం నేను ఆడుంటే రవి ఉన్నప్పుడే ఆయనకు ప్రజలు అంత ఆదరణ పలికారు. ఈ రోజు ఆయన ఉంటే మాది ఏమీ జరగదు, మా నాయనది నా తమ్ములది ఏమీ జరగదు, ఆయన ఎటు తిరిగి ఆడు ఉండకూడదు అనే ఏకైక నిర్ణయంతోనే నన్ను దూరం చేసుకున్నారు కట్టాల్సిందమ్మ. అది ఇప్పుడు కాదు, పరిటాల రవి ఉన్నప్పటి నుంచి జరిగిండేది అది. ఇంకా ఆయన పోయిన తర్వాత ఆమెకు ప్రాధాన్యత ఇస్తారు కానీ నేను అప్పుడు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చా, పరిటాల రవికి రాజకీయ వారసుడు రవి తర్వాత రాజన్నది అవుతాడు కానీ పరిటాల సునీత కాదు అని ఇచ్చాను నేను స్టేట్మెంట్ కూడా. ఎందుకు అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఆ రోజు నేను అంటే రాజకీయంగా నేను వారసుడు. ఓకే, ఎలా వారసులు అవుతారు మీరు? ఆ కుటుంబం కదా వారసులు వచ్చేది, మీరు స్నేహితుడు కదా. కుటుంబం ఆస్తికి వాళ్ళ వారసులు కానీ రాజకీయ వారసుడు నేనే. రాజకీయంగానే కుటుంబాల నుంచే వస్తుంది కదా రాజకీయ వారసులు. ఫ్రెండ్స్ ఎలా వస్తారు? రాజకీయం కాదు కదా, ప్రజలు కోరుకునేది రాజకీయ వారసత్వం. కుటుంబ వారసత్వం అదే నువ్వు పోతే నీ కొడుకే కావాలా, ఇంకెవరు ఉండకూడదా? అంటే మేమంతా ఎరుపుకులమా గాడిదలా? మేము పని చేయలేదా పార్టీకి? మాకెందుకు విలువ ఉండకూడదు? అది ఆ స్టేట్మెంట్ ఇచ్చాను నేను ఆ రోజు. రాజకీయంగా నేను పరిటాల రవి తర్వాత రాజకీయానికి నేను వారసుని, కుటుంబానికి ఆమె వారసురాలని కూడా ఇచ్చాను. ఓకే, రాప్తాడు నియోజకవర్గంతో రాప్తాడులో జరిగిన గుప్త నిధుల తవ్వకాల కేసులో కూడా రాజన్న గారి పేరు వినిపించింది అనేది. రాప్తాడు కాదు, పెనుగొండ దగ్గర. అంటే వాళ్ళకి నా పైన ఇంకేమీ చేయడానికి వీలు కాక నాకు దానికి ఎలాంటి సంబంధం లేదు. అయితే ఇప్పుడు పెనుగొండలో గుప్త నిధులు చాలా మంది చాలా రకాలు చేసుకుంటున్నారు. పెనుగొండే మా కంట్రోల్లో ఉన్నప్పుడు మేము దాని గురించి ఏ రోజు కూడా ఆలోచన చేయలే. ఈ రోజు మాకు ఎందుకు వస్తుంది ఆ ఆలోచన? పెనుగొండే మా దగ్గర రాత్రి పగులే మేము చేసినా కూడా డిపార్ట్మెంటే మాకు సహకరించి చేస్తే కూడా చేయించుకునే సత్తా మాకు ఆ రోజు ఉంది. మేము ఆ ఆలోచన కానీ అటువంటిది ఎప్పుడు చేయాలనే తపన కానీ మాకు లేనే లేదు. అది కేవలం రాజకీయంగా నా పైన కక్షతోటే కావాలనే కుట్రతోటే ఆమె చేసిండే పని తప్ప. మిమ్మల్ని ఇరికించారు. మీకు ఆ కేసులో ఉన్నారు మీరు? కేసు ఉంది నాకు. ఓకే, ఇప్పుడు నేను తప్పు చేసినా అప్పుడు విలేకరులు కూడా వచ్చారు, అడిగి వచ్చినప్పుడు ఓపెన్ గా వాళ్ళు ఎస్ఐసిఐతో అన్నారు వాళ్ళు, సార్ ఆయన అటువంటి వాడు కాదు, ఇది ఏదో రాజకీయ కుట్ర రాజకీయత్వం చేశారని చెప్పి విలేకరులు ఓపెన్ గానే చెప్పారు సిఐకి ఎస్ఐ. ఇప్పుడు నాకే అది చేయాలనుకున్నప్పుడు నేను ఈ రోజు చేసిన అవసరం ఉంది, ఆ రోజు చేసుకుంది కదా. నేను నాకు దానిపైన ఈ రోజుకి అటువంటి వాటి నాకు నమ్మకం లేదు. ఒకవేళ నిధులు ఉండొచ్చు కానీ అవి ఎక్కడున్నాయో ఏమున్నాయో మనకి ఏమీ తెలియదు. నేను ఉంటాయనేది అయితే నమ్ముతాను, బంగారు ఉండొచ్చు, గోల్డ్ డైమండ్స్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, కానీ అవి మనకి ఎక్కడున్నాయి ఏమనేది మనకు తెలియనప్పుడు మనం దాని గురించి అన్వేషించడం కూడా వేస్ట్ కదా. మేము ఎప్పుడు నాకైతే ఆ ఆలోచనే లేదు. నేను చాలామంది అప్పుడు చేసినప్పుడు నేను దాన్ని వ్యతిరేకించడాన్ని కానీ సమర్థించడాన్ని కాదు. నాకు రైల్గా ఆ రోజు కూడా చాలామంది వచ్చారు పాతలు నాకు పెనుగొండలో, అన్న నువ్వు రా ఒకసారి స్టేట్మెంట్ మేమంతా వస్తాం, ఇది కాదు అని చెప్పి రాజకీయ కక్ష అని చెప్తాను. వద్దు, వాళ్ళు ఏం చేయాలనుకుంటే అది చేయని. పరిటాల రవీంద్ర గారు బతుకున్నప్పుడే మీరు ఆయనతో విభేదించి అంటే కొన్ని అంశాల వల్ల మీరు విభేదించి దూరం అయిపోయారు. దూరంగా అంటే ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ వచ్చారు, చూశారు, ఇక ఆ కుటుంబంతో నాకు ఇక ఇంతటితో ఈ బంధం తెగిపోయిందని నిర్ణయించుకున్నారు. ఓకే, అయితే మీరు టీడీపీలోనే కొనసాగుతూ ఆ కుటుంబానికి దూరంగా ఉన్నా ఉంటూ వచ్చారు ఎలాగోలా. అయితే ఈరోజు ఆ కుటుంబానితోనే ఢీ కొట్టాలనుకోవడానికో మరి ఇతర కారణాలు తెలియదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయారు. మీరు వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు ఈరోజు మీరు. అంటే ఈరోజు
రాప్త అంటే ఈ అనంతపురం పార్లమెంటు విషయం మనం పక్కన పెడితే హిందూపురం పార్లమెంటు పరిధిలోనే ఒక బలమైన కుటుంబంగా ఉన్న పరిటాల కుటుంబాన్ని కాదని మీరు ఈరోజు వైసీపీలోకి వచ్చి మీరు ఏం చేయగలరు అంటే వారికి ఉన్న అంగ అర్ధబలం మీద మీరు తట్టుకుంటారు అసలుకి? ఇప్పుడు అంగ అర్ధబలం కన్నా ప్రజల్లో ఉన్న విశ్వాసం గొప్పది. ఇప్పుడు డబ్బు ఎప్పుడూ మనిషిని బతికించలేదు. ఈరోజు పరిటాల శ్రీరాము ఒక శక్తిలా మారుతున్నాడు. పరిటాల సుల్దమ్మ గారు ఒక మంత్రిగా ఉన్నారు, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ గారు ఒక శక్తిలా మారుతున్నాడు. మరి అలాంటి శక్తి ముందు రాజన్న గారు తట్టుకుంటారా? ఇప్పుడు శక్తి అది ఎవరు? ప్రజలందరూ వాళ్ళని తయారు చేసింటే వాళ్ళు శక్తి అయ్యారు. అదే ప్రజలే తిరుగుబాటు చేసినప్పుడు శక్తి ఏమవుతుంది? ఇప్పుడు ఏ ప్రజలైతే మీరు బాగుండాలని, ఆ కుటుంబం బాగుండాలని కోరుకుందో ఆ రోజు ప్రజలంతా గౌరవించి నిన్ను ఆ స్థాయికి తెచ్చారు. ఆ స్థాయిలో నువ్వు ప్రజలు మర్చిపోయినప్పుడు, ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు నీ బలం ఎంత? నేను కాదు, మా ఏరియా ఉద్యమ స్ఫూర్తి ఉన్న ఏరియా, మాకు ఒక చరిత్ర అంటూ ఉంది. ఎవడైనా ప్రజలను విమర్శిస్తేనో, ప్రజలను విశ్వసిస్తేనో గౌరవం ఉంటుంది. ప్రజలను విమర్శించి వాళ్ళని నమ్మలేని పరిస్థితిలో వాళ్ళకు దూరమైనాడు అనుకో, ఎంతటోడైనా నీకు గడ్డి గరుకు తప్పదు. మరి పరిటాల సుల్దమ్మ గారికి బాబాయ్ అయిన ఎల్నారాయణ చౌదరికి మీకున్న విభేదాలు ఏంటి అసలు? నాకు ఎల్నారాయణకి ఏ విభేదాలు లేవు. ఓకే, వాళ్ళందరూ కేవలం డబ్బు, అధికారము, గ్రూపు తప్పితే ఏనాడు ఎల్నారాయణకు నాకు ఏ విషయంలోనూ నాకు వ్యతిరేకత లేదు. వాళ్ళు నీచమైన స్వభావం కాబట్టి అంత గూటికి చేరారు. మరి ఇన్ని రోజులు అదే పార్టీలో కొనసాగిన మీరు ఉన్నట్టుండి ఇప్పుడు ఎన్నికల ముందు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది? నేను ఇప్పుడు కాదు, నేను 10 సంవత్సరాలు అయితే నేను స్తబ్దతగా ఉండబట్టి ఏ పార్టీలోనూ లేదు. కానీ ఇప్పుడు 2014 ఎన్నికలకు ముందు ఎందుకు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువానే కప్పుకోవాల్సి వచ్చింది? ఈ పార్టీలోకి వచ్చినా మీకు ఎలాంటి ప్రాధాన్యత ఉండదు, ఇతర పార్టీలు ఎన్ని ఉన్నా కూడా ఆ పార్టీల వైపు కాకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకు వచ్చారు? ఇప్పుడు నాది అని జీర్ణించుకుపోయిన పార్టీలోనే నేను ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ బతికింది అనుకున్నప్పుడు 94లో ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరు చేయనంత సాహసం చేసి ఆ రోజు తెలుగుదేశం పార్టీని బతికిచ్చాం. ఆ రోజు 94లో మేము 63 మండలాల్లోనూ 47 మండలాలు ఇనానమస్ చేశాం, 7 మున్సిపాలిటీలు ఇనానమస్ చేశాం, కోకొలలు పంచాయతీలు ఇనానమస్ చేశాం, 14 మంది ఎమ్మెల్యేలలో 13 మంది ఎమ్మెల్యేలను గెలిపించాం, 2 ఎంపీ సీట్లు గెలిపించాం. ఆ రోజు ప్రజలు మాకు ఇచ్చిన సహకారం, ప్రజలు మా ఎమ్మడి వచ్చారు, మేము చేశాం. చంద్రబాబు నాయుడు గారితో మీకు నేరుగా పరిచయం ఉందా? డైరెక్ట్ మా పేరు తీసి మాట్లాడతాడు. మరి అంత పరిచయం ఉన్నప్పుడు పేరు తీసి మాట్లాడేటప్పుడు మీలాంటి నాయకులు, కార్యకర్తలు ఎంతో మంది ఉంటారు, వేల సంఖ్యలో ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తారన్నప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీకు ఎలాంటి ప్రాధాన్యత గల పదవి కూడా ఇవ్వలేకపోయారు పార్టీలో? ఒకటి చెప్పన, చంద్రబాబు నాయుడు స్వభావం ఎటువంటిదంటే తన శరీరాన్నే తను నమ్మలేడు. ఆయనకి నా శరీరం ఇది నాదేనా కాదనేంత డౌట్. ఎవడైతే ధైర్యంగా ఉన్న విషయం ఉన్న ఫలంగా చెప్తారో అది గిట్టని వ్యక్తి ఆయన. ఎంతసేపు గంగెద్దుల మాదిరి తల ఊపేవాడే కావాలి కానీ ఎవరో ఆయన మంత్రివర్గంలో ఉండేవాడు ఒక్కడు కరెక్ట్గా ఆయన ఎదిరించి మాట్లాడతాడని ఒక్కరిని చెప్పండి నాకు. చంద్రబాబు నాయుడిని నేను చాలాసార్లు విమర్శించాను, ఇద్దరమే కూర్చున్నాం, చాలాసార్లు మాట్లాడాను. నేను 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు దగ్గర రోజు మార్చి రోజు కూర్చొని నేను ఒకటే అడిగాను ఆయన, కేవలం మా జిల్లాలో 94లో పార్టీని మేము ఎప్పుడైతే డెవలప్ చేశామో అది తప్ప పార్టీ ఎదగలేదు. నాయకులందరూ పార్టీని మేము పునాదులేసి భవంతిని నిర్మించినప్పుడు ఆ భవంతిని కూర్చేదానికి నువ్వు కూడా వాళ్ళకి సహకరించావు, ఆ భవంతి కూలిపోతుంది, మీకు ఇబ్బంది కలగలేదని చెప్పి అడిగాను నేను. ఏమయ్యా నా మీదకి వస్తావు అని అన్నాడు ఆయన. అంటే అవును సార్, ఇప్పుడు పార్టీ పతనమయ్యే ఆ వ్యవస్థ అట్లా నాశనం అవుతుంది అనుకున్నప్పుడు వాళ్ళందరూ చేసేటప్పుడు ఇప్పుడు నువ్వు నాయకుడు కాబట్టి నీకు కాక ఇంకెవరికి వస్తుంది? అది లాభం వచ్చినా నీకే, నష్టం వచ్చినా నీకే. మీ పాత్ర కూడా దాంట్లో ఉందని నేను అనుకుంటాను అని అడిగాను. నేను చాలా ఓపెన్గా మాట్లాడాను ఆయనతో. నేను ఒకటే అడిగాను ఆయన, మొత్తం జిల్లా లీడర్లందరినీ పిలిపించు, నేను వస్తా, మా మధ్య డిస్కషన్ జరగని, ఫైనల్గా నువ్వు ఏ జడ్జిమెంట్ ఇచ్చినా నేను తలవంచి పనిచేస్తా, నాకు ఏ పదవి అవసరం లేదు. నేను ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీలో ఈవెన్ కార్యకర్తగానే పనిచేశాను కానీ నేను ఈవెన్ వార్డు మెంబర్ను కూడా కాదు, జిల్లానే శాసించాను. నాకేం అవసరం లే. పరిటాల రవి మంత్రి అయితే నేను మంత్రి, ఆయన ఎమ్మెల్యే అయితే నేను ఎమ్మెల్యే. మరి వాళ్ళు ఆర్థికంగా ఒక స్టేజ్కి వెళ్ళిపోయారన్నా కూడా వేపకుంట రాజాని ఇంకా నేల మీదే ఉన్నారు కదా. అది ఇప్పుడు ఒకటి తాటి చెట్టు కింద ఈటి చెట్టు కింద కూర్చొని నేను పాలు తాగినా కళ్ళు తాగినారంటారు, కళ్ళు తాగినా కళ్ళు తాగినారంటారు. నేను ఆ చెట్టు కింద కూర్చొని నేను పాలే తాగాను కానీ కళ్ళు తాగలేదు.
అంటే మీకు డబ్బు అంటే నేను ఏ రోజు డబ్బుకి విలువ లేదు. డబ్బు అంటే చేదా మీకు? చేదని కాదు, నాకు డబ్బుతో నేను ఏది చేసినా నేను వ్యవసాయం చేసి బతకగలను, కానీ ఇంకో డబ్బు ఆశించో ఇంకోటి నేను పదవులు ఆశించో నా ఎప్పుడు కూడా నేను ఫోటో పూజించినాను కూడా కాదు. అంటే గత ఎన్నికల్లో కూడా 2014 ఎన్నికల్లో ముకుందం నాయుడు కూడా టీడీపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వచ్చి ఆ ఓటమి తర్వాత మళ్ళీ టీడీపీ అధికారంలో ముకుందం నాయుడు మళ్ళీ కోవర్టుగా పనిచేసి అక్కడ మళ్ళీ టీడీపీలోకి వచ్చేసాడు. అలాగే రాజన్న కూడా ఏమైనా కోవర్ట్ ఆపరేషన్లో భాగంగా ఏమైనా ఇటు వచ్చాడా, లేకపోతే నిజంగానే వైఎస్ఆర్సీపీ వైపులో అంటే ప్రకాష్ రెడ్డిని గెలిపించాలనే ఒక తలంపుతో వచ్చాడా అన్న అనుమానాలు ఉన్నాయి. ఉంటాయి అనుమానాలు. ఇప్పుడు ముకుంద నాయుడు ఆయన పరిస్థితి వేరు, నా పరిస్థితి వేరు. ఆ అబ్బాయి చిన్నోడు, వాడు కేవలం మండల లెవెల్లో విలేజ్ లెవెల్లో పిల్లగాడేవాడు. నేను ఒక జిల్లాలో పేరు కలిగిన వ్యక్తిని, జిల్లాలో ఏ నలమూలలకు పోయినా రాజన్న వేర్కుంట రాజన్న అంటే ప్రతి మనిషికి తెలుసు. కానీ నన్ను ఆయనతో కంపేర్ చేయదు. ఆ పిల్లోని మనస్తత్వం అది కాదు. చదువుకున్నా వాళ్ళ నాన్న ఆయన కన్నా నీచమైనోడికి పుట్టింటాడు, కానీ ఒరిజినల్గా ఇంకో భావన నుండి ఉండడేమో అనుకున్నాను నేను. వాడిని కూడా ఆ రోజు నేనే గెలిపించా. మరి ఎలాంటి ప్రాధాన్యత పదవి ఉండదు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా మీకు. అలాంటిది ఎందుకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పుకొని పనిచేయాలనుకుంటున్నారు? నేనా ఇప్పుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీని ఇంత నేను జిల్లా అంతా తిరిగి చేసినా కూడా ఆ రోజు నాకు ఏ ప్రాధాన్యత లేదే. నేను ఒక ఎమ్మెల్యేని కాదు, ఈవెన్ జిల్లా పరిషత్. ఆ రోజు పట్టాల రవీంద్ర గారి ఎదుగుదల కోసం పని చేశారు మీరు అని అనుకుంటాం. ఈ రోజు ఎవరి ఎదుగుదల కోసం పని చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు? ఎవరు ఎదుగుదల కాదు, నా ఎదుగుదల, నేనేంటి అనేది రుజువు చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ రోజు వైఎస్ఆర్లోకి చేరా. మీరు ఏంటి అని ఎలా రుజువు చేసుకుంటారు? నా ఉనికి నేను కాపాడుకుంటా. అంటే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారిని గెలిపించి మీ శక్తి ఏంటో నిరూపించుకోవాలనుకున్నారా? తోపుదుర్తి ప్రకాష్ రెడ్డినే కాదు, తెలుగుదేశం పార్టీకి 93లో 83 నుంచి 93 వరకు చేసి 93లో సంచలనమైన తీర్పు ఇచ్చామే. ఆ ఉద్దేశంతోనే ఈరోజు కూడా ఈ పార్టీకి అటు చేయాలనే ఉద్దేశంతో నేను ఈ పార్టీలోకి చేరాను. అంటే మీ వల్ల అంటే రాప్తాడే కాదు హిందూపురం జిల్లా మొత్తం కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి అహర్నిశము కృషి చేసినప్పుడు నన్ను చంద్రబాబు నాయుడు గుర్తించలేదో, నాకు వీళ్ళు జిల్లా లీడర్లందరూ నేను ఒక ఇంటితో సమానం. వీళ్ళు నాకు, నేను వీళ్ళు ఎవరిని కేర్ చేయను. వీళ్ళంతా నాకు బచ్చాగా ఇప్పుడు ఉండే వాళ్ళందరూ కూడా. సరే, ఇప్పుడు రాజకీయం అంటే అంగ అర్ధబలంతో, అంటే నోటు ప్లస్ కండబలం ఉన్నవాడిదే రాజకీయము. హిందూపురం పార్లమెంట్ తీసుకుంటే పరిటాల కుటుంబము చాలా స్ట్రాంగ్గా ఉంది, అనంతపురం పార్లమెంట్ తీసుకుంటే జేసీ కుటుంబం చాలా స్ట్రాంగ్గా ఉంది. మరి ఈ రెండు కుటుంబాలు ఉంటే చిల్లి గవ్వలేకోకుండా, అంటే మీ ఊరు అంటే వేపుకుంట నుంచి అనంతపురం రావడానికి 2000 ఖర్చు అవుతుందని నేను బాధపడుతూ వచ్చా నేను అంటున్న రాజన్న గారు ఈ జిల్లా మొత్తం తిరిగి ఈ రెండు కుటుంబాలను ఎలా ఢీకొంటారు? అసలు ఎలా ఢీకొంటారు అంటే, ఇప్పుడు డబ్బే అన్నిటికీ పనికిరాదు. ఇప్పుడు నాకు సాగసించే వాళ్ళు, నా మిత్రులు, నా వాళ్ళు ఎవరెవరు నాకు ఈరోజు ఖర్చుకు రేపు ఇవ్వచ్చు, రేపు ఖర్చుకు రేపు ఇవ్వచ్చు. అంతేగాని డబ్బు లేదని నేను ఊరికే ఉంటే నేను ఇప్పుడు కాకి చిరకాలం బతికిన ఏ కార్యమగను అన్నట్టు మేము బతికి రాజకీయం చేసి కూడా ఈరోజు స్తబ్దతగా ఉంటే మా విలువేంటి? దానికోసమైనా నా ఉనికి నిలుపుకునేదానికైనా నేను పనిచేయాలి. ఇప్పుడు ఒక్క విషయం చెప్పండి, పరిటాల రవీంద్ర గారి హత్య వెనుక చంపించింది మద్దలచెరువు సూరి అనేది అందరికీ తెలిసినా కూడా, అంటే ముద్దుసీను ద్వారా మద్దలచెరువు సూరి చంపించాడని అందరికీ తెలిసినా కూడా, వారి వెనక ఉండింది వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం అనేది ఆ రోజు పరిటాల సుందమ్మ గారు ఆరోపించారు. ఇప్పుడు అదే జేసీ కుటుంబం టీడీపీలోకి వచ్చింది. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? అసలుకే రాజకీయంలో ఎవరు శాశ్వత మిత్రులు ఉండరు, శత్రువులు ఉండరు. ఓకే, ఇప్పుడు రాజశేఖర రెడ్డిని ఒకప్పుడు మేము సమర్థించాం, మాకు సపోర్ట్ చేశాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల రవి తప్పిదేమో ఇలాంటి వీళ్ళు తప్పిదేమో మాకు శత్రుత్వం పెరిగింది. రవిని వాళ్ళు చంపారని ప్రచారము, రవిని ఆయన చంపారు. పరిటాల రవి హత్య వెనుక రాజశేఖర రెడ్డి గారి హస్తం ఉందని మీరు నమ్ముతున్నారా? ఉంటుందండి, లేదని ఎట్లా అంటాము? ఇప్పుడు రాజశేఖర రెడ్డి అయినా చేసే పనే, రవి అయినా ఆ పని చేసేవాడే. ఎవరైనా ప్రత్యర్థిని ఎవరు ముద్దు పెట్టుకోరు కదా. తనకు శత్రువు అవుతాడు, నాకు డ్యామేజ్ అవుతుంది అనుకున్నప్పుడు, ఇప్పుడు నిన్ననే ఒకటి ఈడు జరిగింది రాళ్ళపల్లిలో, నిన్న ఒకటి బాంబు పెట్టి పేల్చారు. వాళ్ళంతా బంధువులే. ఎవరు బంధువులు? చంపినోడు బంధువే, సచ్చిండేవాడు బంధువే. ఓకే, ఎందుకు చంపారంటే, నేను చస్తానే వాడు చంపితే నేను బతుకుతాననే ఉద్దేశంతో వాడు చంపాడు. మరి ఒక కుటుంబంలో ఉన్నోళ్ళే ఒకరికొరు అది ఉన్నప్పుడు చంపుకున్నప్పుడు, ఒక ప్రత్యర్థి వర్గం బలంగా ఉందన్నప్పుడు చంపుకోకుండా ఎట్లుంటారు? ఇప్పుడు రవి క్షమించితే రాజశేఖర రెడ్డి పోతాడు, రాజశేఖర రెడ్డి క్షమించితే రవి పోతాడు.
అంతేగాని ఫ్యాక్షన్లో అది ఎవడు ముద్దు పెట్టుకోడు కదా. ఆయన ఎందుకు చంపాలి అని అనుకుంటే వాడు వస్తాడు అనుకున్నప్పుడు ఎందుకు ఇచ్చి పెడతారు? ఓకే. సాగు తప్పదు. అంటే ఆ రోజు ఎవరైతే హవా కొనసాగించారో పరిటాల రవి వర్గంలో పరిటాల రవీంద్ర గారు, ఆర్కే అలియాసు మాలపాటి వెంకటేశ్వరరావు గారు, తగరకుంట ప్రభాకర్ గారు, అందరూ ఒక్కొక్కరుగా నిలబడారు. ఇటీవల చమన్ సాబ్ కూడా జెడ్పీ చైర్మన్గా అతని పదవీ కాలం అయిపోగానే కుర్చీ నుంచి కింది దిగిన వెంటనే అనతి కాలంలోనే చమన్ సాబ్ కూడా మృతి చెందారు. అయితే ఆయన మృతి పట్ల చాలా అనుమానాలు ఉన్నాయంటారు. మీరేమంటారు అసలు చమన్ సాబ్ మరణం గురించి? నాకు ఆయన జెడ్పీ చైర్మన్ కాకముందు ఒక రోజు కలిశారు నాతో. ఆ రోజు కూడా నా దగ్గరికి వచ్చి బాగా రిక్వెస్ట్ టైప్లో అడిగాడు, అన్న అప్పుడంటే మనం ఏది సంపాదించుకోలేదు, ఈరోజు నేను జెడ్పీ చైర్మన్ అవుతాను, నువ్వు చైర్మన్ అని అంటావు కదా, మనం ఇప్పుడన్నా సంపాదించుకున్నాము రాన్నా అని నన్ను పిలిచాడు. పిలిస్తే నేను ఒకటే చెప్పాను, చమన్ నీకు సంపాదించుకుంటాననే నమ్మకం నీకు ఏముందేమో కానీ నాకైతే నువ్వు సంపాదించుకుంటావనే నమ్మకం నాకు లేదు. ఎందుకు? నాకు తెలుసు వాళ్ళ మనస్తత్వం. ఓకే. ఎవరు మనస్తత్వం? పరిటాల సునీత మనస్తత్వం. దాని నుంచి నేను ముందే చెప్పాను ఆయన, కేవలం నువ్వు ఏదో భ్రమపడుతున్నావు, నేను వాళ్ళు ఎదిరించైనా బతకగలను, నువ్వు వాళ్ళని ఎదిరిస్తే బతకలేవు కాబట్టి నువ్వు వాళ్ళమ్మడే ఉండు, నేను బయట ఉండి అయినా బతకగలను, నువ్వు బతకలేవు, నీకు కులబలము లేదు జనబలము లేనట్టు నువ్వు వాళ్ళతో ఉంటేనే బతుకుతావు, శత్రువు నీ మీద ఎక్కువ నిఘా ఉంటుంది, ఎందుకంటే నువ్వు చేసిన నేరాలు చాలా ఉన్నాయి, దాని నుంచి నువ్వు వాళ్ళైనా చంపచ్చు శత్రువులైనా చంపచ్చు. నేను అంతకుముందే ఒకసారి చమన్ మీద అటాక్ చేశారు వాళ్ళే, తర్వాత కూడా నీకు ఇది జరగచ్చు, నువ్వు మా అమ్మడు ఉంటే నష్టపోతావు, వాళ్ళమ్మడే ఉండని నేనే చెప్పాను. అయినా నువ్వు సంపాదించుకుంటానని భ్రమపడుతున్నావు, నీకు ఏది జరగదని చెప్పారు. సరే నువ్వు బాగుపడితే సంపాదించుకుంటే నేను ఆనందపడేవాళ్ళు, నేను మొదటోని నీ స్నేహితునిగా, కానీ నేను బాగుపడితే మీరు బాధపడేవాళ్ళు అని కూడా. చమన్ గారి మీద ఎవరు అటాక్ చేశారు అప్పట్లో? పరిటాల సునీత వాళ్ళే అటాక్ చేశారు, ఎల్నారాయణ వాళ్ళే చేశారు. ఎప్పుడు? ఆయన యూజీలో పోయే ముందే చేశారు. ఎందుకు? ఆయనే కాదు, పోతుల సురేష్ను కూడా అటాక్ చేశారు. పోతుల సురేష్ అప్పుడు ఏదో వైసీఆర్ నీకు రోషయ్య సీఎంగా ఉండే బతికిపోయాడు ఆయన, ఇలాంటి ఆ రోజు ఆయన చచ్చిండేవాడు. ఎందుకంటే పరిటాల రవీంద్ర గారు బతికే ఉన్నారు కదా అప్పుడు. పరిటాల రవి పరిటాల రవి లేడు. అంటే వీళ్ళు పోతుల సురేష్ గారు పరిటాల చమన్ గారు ఇద్దరు కూడా యూజీలోకి వెళ్ళింది పరిటాల రవీంద్ర గారు బతికున్నప్పుడే వెళ్ళారు. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళిద్దరి మీద అటాక్ చేశారు. వాళ్ళిద్దరు ఇంకా అండర్ గ్రౌండ్ లోనే ఉన్నారు. అట్లే వాళ్ళు రాలేదు కూడా. పరిటాల రవీంద్ర చనిపోతే వాళ్ళు రాలేదు కూడా. ఈయన గుజరాత్ లో ఉన్నాడు, ఈయన గోవాలో ఉన్నాడు. చమన్ గారు గోవా, గారు గుజరాత్ లో ఉన్నారు. అదే లేవు అంటే వాళ్ళిద్దరిని చంపాలని ఎందుకు అనుకున్నారు? అంటే ఇప్పుడు ఎప్పుడైనా రేపొద్దున రాజకీయ ఇప్పుడు చమన్ చంపింటే మళ్ళీ జిల్లా పరిషత్ అడుగుడు కదా. ఇప్పుడు పోతుల సురేష్ని చంపితే ఆయన మళ్ళీ ఏదో నాకు 10 ఇప్పుడు ఎంపీ సీట్ అడుగుతున్నాడు, అట్లా అడగడు కదా. నిజంగా మీద ఆధారాలు ఉన్నాయా? ఇప్పుడు మా మీద నువ్వు ఎట్లా ఆరోపణ చేస్తున్నావు, ప్రజలు ఇట్లా అంటున్నారు అని, నువ్వు ఇన్ని కోట్లు సంపాదించావని, అదే ఆధారమే నాకు కూడా అంతే. ఓకే ఓకే. అంటే బయట నుంచి వస్తున్న ఆరోపణల ద్వారానే మీరు కూడా అంటున్నారు. అది వాళ్ళకు తెలుసు. ఇప్పుడు ఎందుకు చమన్ చనిపోయాడు, పోతుల సురేష్ని అడగండి నీ మీద అటాక్ జరిగిందా లేదని. ఆయన ఏదో కొన్ని చెప్పి నేను వద్దు అది రాయొద్దు అన్నాడు. అంటే కొన్ని ఏదో విషయాలు చెప్పి నా కొన్ని టీవీ దాన్ని ఎక్స్పోజ్ చేసి ఆ టైపు ఆయన అడగండి, చెప్తాడు ఏంటి అనేది. ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఓకే. అంటే పోతుల సురేష్ గారిని అడిగితే ఏదైనా వివరాలు తెలుస్తాయంటారా? అంటే చమన్ గారి మీద పోతుల సురేష్ గారి మీద కూడా అప్పట్లోనే పరిటాల సునీతమ్మ వర్గీయులు అటాక్ చేశారు అంటారు. అంటే వాళ్ళు ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో ఉన్నా కూడా వెళ్ళి ట్రై చేశారంటారా? అది ఏ రాష్ట్రాల్లో ఉన్నా వాళ్ళకి సంబంధం లేకుండా ఉండదు కదా. ఇప్పుడు నువ్వు ఎక్కడొచ్చినా మీ సంస్థకు నువ్వు ఎడుండే తెలుస్తుంది కదా. అటు వాళ్ళు కూడా అంత ఒక బ్యాచ్లో ఉన్నప్పుడు ఎక్కడున్నా ఏదున్నా వాళ్ళ నడవడికో వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు ఉనికి. మరి చమన్ సాబుని జెడ్పీ చైర్మన్గా చేసిందే పరిటాల సునీతమ్మ గారు కదా. అదే నువ్వు అంటున్నావు, నేనైతే అనుకోలేదు ఆయన చేసింది. బై ఫోర్స్ ఇవ్వకపోతే ప్రజల్లో మనం బలహీనలు అవుతామనే ఉద్దేశంతో ఇచ్చారు, మనసాక్షిగా కాదు. ఓకే. మరి చమన్ సాబ్ గారు మరణాన్ని మీరు ఎలా చూస్తున్నారు అసలుగా? నేనైతే ఆయన మరణాన్ని గురించి అది ఆయన చేసుకున్నదే అనుకుంటున్నాను. కానీ ఆయన అంటే ఏమి అంటే ఇదే ఇప్పుడు ఆయనకు హార్ట్ పేషెంట్, ఏదో హార్ట్ సర్జరీ అయింది. తర్వాత ఏదో డాక్టర్ కొన్ని మెడిసిన్స్ ఇచ్చి నువ్వు దీన్ని కంటిన్యూ వాడుతాడు, ఈ టైప్లో ఉండు నువ్వు అని చెప్పాడని చెప్పారు. అంటే అది కూడా నాకు ఆయన చెప్పలేదు, కానీ ఆయన సన్నిహితుడు నూర్ మహమ్మద్ అని ఆయన చెప్పాడు. నేను ఆయన చనిపోయిన తర్వాత అడిగాను, ఏంటి ఇట్లా అంతా ప్రజలు ఇట్లా అనుకుంటున్నారు, అది వాస్తవమా లేదనుకుంటే ఆయన నిజంగానే వచ్చాడని చెప్పి అడిగాను నేను.
ఒకటి ఇప్పుడు మనకు తెలియనప్పుడు పరిటాల సునీత చంపిందని నేను ఎట్లా చెప్పగలను? అది వాళ్ళు చంపారా ఈయన చచ్చాడా అనేది అది వాళ్ళకే తెలియాలి. అది చంపింటే వాళ్ళు అనుభవిస్తారు, ఆయన చచ్చింటే వాళ్ళు మేల్కొంటారు, అంతేగాని ఇప్పుడు వాళ్ళకు దాని గురించి నేనైతే ఖచ్చితంగా వాళ్ళు చంపారు అని చెప్పలేను, ఈయన చచ్చాడు. అయితే ఇప్పుడు మెడిసిన్ రూపంలో అయితే ఈయన చచ్చాడేమని అనుకుంటాను. కానీ వాళ్ళు చంపాలని చంపింటే అది వాళ్ళ విజ్ఞతగా వదిలిపెడతాం. దాన్ని అయితే నేను ఖచ్చితంగా నాకు తెలియదు. ఓకే, ఆయన నేనైతే సహజ మరణమే అనుకుంటా ఆయనది. ఓకే. ఇక పరిటాల కుటుంబం మిమ్మల్ని అణగదొక్కుతూ వస్తుంది, ఇక వాళ్ళ విధానాలతో నేను ఏకీభవించలేను, అందుకే పరిటాల కుటుంబంతో విభేదించి దూరం అయ్యాను, 10 ఏళ్ల పాటు సబ్దుగా ఉండి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాను అంటారు కదా. ఓకే, ఏదేమైనా పరిటాల కుటుంబంతో విభేదించి బయటకు వచ్చిన మీరు ఇప్పుడు 2019 ఎన్నికల్లో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారిని గెలిపించడంలో ఎలాంటి భూమికి పోషించనున్నారు మీరు? నా పరిధిలో, నా నియోజకవర్గంలో నాకున్న అనుభవము కావచ్చు, నాకున్న మిత్రత్వం కావచ్చు, నాకున్న విలువను బట్టి నన్ను చూసి బీసీ వర్గంలో నేను అత్యంత కీలక పాత్ర పోషించాను. బీసీలు నన్ను నమ్ముతారు, నా వైపు వస్తారనే నమ్మకంతో నేను బీసీలతో మమేకమయ్యాను. బీసీలు ఎప్పుడూ నన్ను గౌరవిస్తారు, బీసీలతోటే మనం ఏదన్నా కానీ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో చేశాను. కానీ ఇప్పుడు పరిటాల రవి కొడుకు నా దగ్గరికి రాయబారం పంపాడు. ఏమని? ఏదో పొరపాటు జరిగిపోయింది, మా పెద్ద పరిటాల రవి గారు కుమారుడు పరిటాల శ్రీరామ్ గారు తల్లిమడుగుల నుంచి ఒక అబ్బాయిని పంపాను నా దగ్గరికి. అది వీళ్ళే వచ్చారా, అబ్బాయి పంపాడో నాకైతే తెలియదు. మరి ఎలా అంటారు శ్రీరాము రాయబారం పంపారని? వాళ్ళే చెప్పారు ఆ పిల్లలు నా దగ్గరికి వచ్చి. ఎవరు అబ్బాయి? ఈడికి రామాంజనేయులు అని ఆ ఊర్లో ఎప్పుడు ఆ అబ్బాయితో కలుస్తుంటారు. ఇప్పుడు ఆ ఊర్లో మామూలుగా గ్రూప్ ఉన్నాయి కదా, అటు వెళ్ళి మామూలు కలిసేవాడు. అబ్బాయి నా దగ్గరికి పంపాడు. అది ఆయన పంపాడో వీళ్ళే వచ్చారో నాకైతే తెలియదు. ఇలా చెప్పాడు, మా పెద్దయ్యని మేము కలుస్తాము, ఏదైనా మాట్లాడండి, నేనే ఇంటికి వచ్చి మా పెద్దయ్యని పిలుస్తాను, అది ఇది అని చెప్పి. పెద్దయ్య అంటారు శ్రీరామ్ మిమ్మల్ని? పెద్దయ్య అంటే వాళ్ళ ఆయన కంటే పెద్దోని కదా, పెద్దయ్య అన్నట్టు. ఆమె కూడా నేను మామే అంటది. ఓకే, అది తేనె పూసిన కత్తి అన్నట్టు. ఆమె ఎంత నటన చేస్తుందో లోపల అంత కుట్ర అన్నమాట. మామాను ప్రేమగా పిలుస్తుంది, మరి మీరు తేనె పూసిన కత్తి నటన అని ఎందుకంటారు? అంటే అనుభవించాము జీవితంలో. ఓకే, ఏం అనుభవించారు? నీకు అవన్నీ చెప్పాలంటే చాలా ఉంది. చెప్పండి. చెప్పాను కదా, ఇప్పుడు ఆమె ఒకప్పుడు వాళ్ళ బంధువుని ముత్తోకుంటలో పంచాయతీ ఎలక్షన్లో నిలబెట్టినప్పుడు మేము మొత్తం మా మండలం అంతా ఇనామస్ చేసుకొచ్చాం. ఆ ఒక్క పంచాయతీలోనే వాళ్ళకు సంబంధించిన ఎక్కడో పూర్తి దగ్గర బంధువు కూడా కాదు ఆమెకి. ఆ బంధువు కోసము మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టింది. అప్పుడు రవి కూడా ఆమెకు వ్యతిరేకమే, ఆమె చెప్పిన దానికి. ఆ కుటుంబానికి ఇవ్వాలని ఆమె ఇవ్వకూడదని మేమంతా ప్రజలందరూ కూడా ఆ కుటుంబానికి అయితే ఇవ్వమని చెప్పారు. 2 ఊర్లోనూ, ముత్తోకుంటలో, తల్లిమడుగులు. అప్పుడు నాకు ఫోన్ చేసి, ఏ మామ నన్నన్న చూడు మామ, అది ఇది అని నన్ను బాగా ఫోర్స్ చేసింది. ఫోర్స్ చేస్తే కూడా నేను ఒప్పుకోలేదమ్మా, ప్రజల నిర్ణయమే నా నిర్ణయం, నీ ఒక్కదాని కోసం నేను అంతమందిని దూరం చేసుకోలేను. వాళ్ళందరితో నీ బంధువుకి ఇస్తే ఓకే, నాకు అభ్యంతరమే లేదు. ఆ ఊర్లో ఎవరు ప్రెసిడెంట్ అయినా నా పరిధిలోనే ఉంటారు కదా. ఇప్పుడు మండలం అంతా నా కంట్రోల్లో ఉన్నప్పుడు ఆ ఊరు ఒకటి నా కంట్రోల్ తప్పదని పోదు కదా. ఎవరు ప్రెసిడెంట్ అయినా మావాడే ఉంటాడు. అటువంటిప్పుడు నాకేం ఇబ్బంది, నీకెందుకు అంత భ్రమ? కనీసం నువ్వు ఇంత రాజకీయం చేసేదాన్ని మా ఓన్ ఇంట్లో పెట్టేసి నువ్వన్న రాజకీయంలోకి రమ్మని చెప్పి ఆ రోజు అడిగాను నేను. యాజ్ ఎ మంత్రి అయిన ఆ రోజు అన్నీ ఇట్లా మాట్లాడుతామమ్మా అది ఇది అని చెప్పి అప్పుడు కూడా వదలలే ఆమె. అంటే పరిటాల రవీంద్ర గారు బతికున్నంత వరకు పరిటాల సునీతమ్మ గారు ఇంటికే పరిమితం అయ్యారు. ఇంటికి వచ్చి వెళ్ళే వారికి ఏదైనా మర్యాదలు చేయడంలో బాగోలు చూడ అట్లా ఆమె ఒక గృహిణిగా, అచ్చం గృహిణిగానే ఉండిపోయారు తప్పితే రాజకీయాల్లో ఏం కలగజేసుకునేవారు కాదనేది ఉన్న వాదన. మీరేమో రాజకీయాల్లో ఆమె అప్పట్లోనే తలదూర్చేవారంటారు. అంటే ఇప్పుడు ప్రచారం చేసేదానికి వేరు, ఒరిజినల్ వేరు. ఏ రాజకీయ నాయకుడు, ఏ వ్యక్తి కూడా మనసిప్పి మనస్తత్వం ఉన్న మనిషి ఓపెన్గా జరిగినట్టు చెప్పేవాళ్ళు ఇప్పుడు కరువయ్యారు. ఇప్పుడు ప్రజలు ఒకసారి ఏదో బ్రాండ్ గుడ్డిగా మనం నమ్మి అది బ్రాండ్ బాగుందంటే అది ఏమి ఇచ్చినా మనం తీసుకుంటామే, అట్లా ఆ బ్రాండ్ అది కూడా పడిపోయింది. చాలా మంది నోట్లో విన్నాము, అరే పాప అప్పుడు ఏం తెలుసు రవి అన్న కోసం ఇంటికి వెళ్తే అందరినీ రాన్నా భోంచేయన్నా కూర్చోండి అని మంచిగా వండి మాకు భోజనాలు కూడా పెట్టేది సునీతమ్మ, చాలా అమాయకురాలుగా ఉండేది. అప్పుడంతా కూడా ఇంటి పనులు పొలం పనులు చేసుకుంటే ఇంటికి వచ్చే వాళ్ళకి ఏదైనా గౌరవం ఇచ్చేది కానీ చాలా ఇదిగా ఉండేది అని. ఇంటి పని చేయించడం కానీ పొలం ఆడింది కూడా తెలియదు అమ్మాయికి. ఓకే, ఇవన్నీ అంటే వాస్తవము కొంతమందికే తెలుసు అక్కడ ఏం జరిగింది, ఎంత నిజాయితీ, వాళ్ళ విధానం ఏంటి, వాళ్ళ గుణగణాలు ఏంటి అనేది కేవలం ఏళ్ళ మీద చెప్పొచ్చు. ఒక 5-6 మంది కంటే ఎక్కువ తెలియదు వాళ్ళ గుణాలు. సరే, మీ బలంతో ఈసారి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
ఖచ్చితంగా విజయం సాధిస్తాడని మీరు అనుకుంటున్నారా? నా బలం కాదు, ప్రజా వ్యతిరేకత వాళ్ళ బలం అంతే. ప్రజా వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటారు అసలు? వాళ్ళు చేసిన విధానాలకు వ్యతిరేకత. ఏంటి వాళ్ళ విధానాలు? ఊరికి 4-3 ఏజెంట్లు పెట్టుకున్నారు వాళ్ళు. ఏజెంట్ వాళ్ళంతా బంధువులే కదా, తమ్ముడు, మురళి, బాలాజీ. పార్టీకి పనిచేసిన వాళ్ళు ఎవరు లేరా? ఆ, ఇప్పుడు మండల ఇన్ఛార్జీలు వాళ్ళ బంధువులే పెట్టుకుందిలే. ఆ, తర్వాత పల్లెల్లో ప్రతి ఊరికి 2-3 ఏజెంట్లు మాత్రమే ఉన్నారు. వాళ్ళు చెప్పిందే వేదవాక్యం. ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉండే కార్యకర్తలే ఎవరిని అడిగినా ఏదన్నా వాళ్ళు వచ్చి మాట్లాడితే కూడా ఉండరు లెక్క 4 మీరు చెప్పినారే వాళ్ళు వేపిస్తారులే ఓట్లు, మాతో ఏం పని ఉంది, ఈ విధానం వచ్చిందనమాట ప్రజల్లో. ఎందుకు ఇప్పుడు అది ఒకటి ప్లస్ పాయింట్. ఇప్పుడు పడే గోడ మీద చేయబెట్టి వాడు దొబ్బినాడు అనిపించుకునే పరిస్థితుల్లోకి వచ్చాము ఇప్పుడు ఈ రోజు మేము. అది ఎటు పడిపోతుంది అని మీరు అనుకుంటున్నారు? నేను కాదు, ప్రజలు. నేను ఏది అనుకోవడం లేదు. ఇప్పుడు ప్రజాబలం ముందు మనం ఎవరము బద్దలం కాదు. ఈరోజు ఈ జగన్ ఏం పొడుతాడు ఏం చేస్తాడని, చంద్రబాబుని అవినీతినో లేదంటే చంద్రబాబు చేసే దుర్మార్గమో ఈ తెలుగుదేశం లీడర్లు చేసే ఇరుపు పనుకు అంతమంది చేయడము ఆయనకు నీరజాలు పడుతున్నారు. ఆయనకు అసలు రాజకీయంగా జగన్కు రాజకీయ అవగాహన ఉందా లేదంటారా? నాకైతే నమ్మకం లేదు. అబ్బాయి ఏదో బిజినెస్ పరంగా పోయినాడు కానీ ఇప్పుడు ఏదో వచ్చి ఈ సంవత్సరం నడిచాడు కాబట్టి ప్రజల కష్ట సుఖాలు వాళ్ళలో మమేకమైనాడు కాబట్టి కొంతవరకు ఆయన పరిజ్ఞానం పెరిగిండొచ్చు. అంటే చంద్రబాబు నాయుడుతో పోల్చుకుంటే జగన్కు రాజకీయ అనుభవం తక్కువనా? అంటే రాజకీయ అవగాహన లేదంటారా? ఆయనకు రాజకీయ వ్యవస్థ ఎట్లుంది అనేది కూడా తెలియదు ఆయన పాపం. మరి ఆ వ్యవస్థే తెలియదు ఆయనకు అవగాహన లేనప్పుడు మీరెందుకు వైఎస్ఆర్సీపీలోకి పోయారు? ఇద్దరు కాంగ్రెస్ పార్టీలకు జనసేనలకు పోవచ్చు కదా. జనసేన అందుకంటే బెస్ట్ది. మరి కాంగ్రెస్ పార్టీలోకి పోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి ₹4 లేవు. ఇప్పుడు నా కోరిక నెరవేరాలి. మీ కోరిక ఏంటి? నేను ఆ రోజు ఆ కుటుంబానికి ఉన్నతంగా సేవ చేశాను. ఆ కుటుంబం పేరు వీళ్ళు నీరు గార్చి నడి బజార్లో ఆ కుటుంబాన్ని అమ్మేసి ధర్మవరపు వ్యవస్థను అభివృద్ధి చేశారు కాబట్టి రేపు మళ్ళీ పరిటాల కుటుంబం, పరిటాల శ్రీరాములు నాయకత్వం తీసుకొని అబ్బాయి నేనున్నానులే అనే ప్రజల్లోకి వచ్చి నమ్మకం కలిగిన పొద్దు నేనే అబ్బాయికి నేనే వెళ్ళి పనిచేస్తానని కూడా చెప్పాను ఆయనకి. ఓకే, అంటే అంతవరకు ఇక్కడ వైసీపీలో పనిచేస్తారు. చేస్తా. ఓకే, ఇప్పుడు ధర్మవరం వ్యవస్థను కూల్చాలనుకుంటే నేను వాళ్ళకి వ్యతిరేకంగా ఉండాల్సిందే. ఇప్పుడు మీరు ధర్మవరం వ్యవస్థను కూల్చాలని అనుకున్నప్పుడు వాళ్ళ నుంచి మీకు థ్రెట్ వస్తే తట్టుకోగలరా? పోతాం అంతే కదా, ఏముంటది. ఇప్పుడు ఎంతో మంది సమితులు అయ్యారు, నన్ను చంపితే వాళ్ళకే కీర్తి ఉంటుందిలే, అందుకంటే ఏం కాదు కదా. ఇప్పుడు నేను చస్తే భూమికి వెళ్తే కాదు కదా. అంటే బలవంతులతో ఢీ కొట్టడం అవసరం. బలవంతులు ఏం బలవంతులు, మేమంతా చేసింటే బలవంతులు. వాళ్ళ బలం ఏదో నాకు తెలుసు. ఓకే, ఏం చేస్తారు వాళ్ళు? నన్ను చంపగలరు, అందుకంటే ఏం చేయరు కదా. ఆ ద్రోహం వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు కూడా ఎవడో ఒకడు ఉంటాడు. ఎన్ని రోజులు ఉండదు కదా. అది జరుగుతుందని మీరు భావిస్తున్నారా? జరగచ్చు, జరగకపోవచ్చు. వాళ్లకు కృతజ్ఞతా భావం లేదు, కేవలం డబ్బు అంత తప్ప వేరే వ్యామోహమే లేదు ఆమెకి. ఎంతసేపు పరిటాల రవి కుటుంబం పతనమైనా పర్వాలేదు, నా నాయన కుటుంబం బాగుండాలని కోరుకునే ఏకైక కోరిక ఆమెకు అది ఒకటే ఉంది. దానికోసమే ఇప్పుడు ఈ ప్రజలతోనూ అవసరం లేదు, పార్టీతో అవసరం లేదు, తన కుటుంబంతో కూడా అవసరం లేదు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చిన మిమ్మల్ని ఇదే రోజే పరిటాల శ్రీరామ్ గారిని నేరుగా వచ్చి పెద్దగా వచ్చేసే నేనున్నా నేను చూసుకుంటా మొత్తం అని ఆహ్వానిస్తే మళ్ళీ తిరిగి వెళ్తారా? వెళ్ళలేను. అంటే ఇప్పుడు ఆయనకే లేదు స్థానం అడ. ఓకే, అంటే వాళ్ళ అమ్మ మంత్రిగా ఉన్నారు కదా. ఎవరున్నా నీకు ఇంకంత లోతుగా చెప్తే కూడా బాగలేదు. అది చెప్పండి. ఆ అబ్బాయిని 0 చేశారు వాళ్ళు. ఎలా? ఈరోజు శ్రీరామే మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటున్నారు కదా. ఎందుకు వాడిని బలిపశం చేయడానికే వాళ్ళు 0 ముందుకు పెట్టారు. రాజకీయంగా ఏదైనా చేస్తే వాడిని ముందుకు పెట్టి వాడు పోతే బాయిలో మాకు ఇంకా బలం వస్తుందనే ఉద్దేశం తప్ప మామగారికి అమ్మకి ఇంకేమి లేదు. ఆ పిల్లని కూడా నాశనం చేయడానికి వాళ్ళు తయారయ్యారు. పంచ ప్రాణాలతో సమానమైన కన్న కుమారుడు గురించి, మేనల్లుడి గురించి అలా ఆలోచిస్తారంటారా? మీరు ఎందుకు అలా వక్రంగా ఆలోచిస్తున్నారు? రాజకీయంలో మొగునికి పదవి వస్తే నాకేమిలే, నాకు పదవి వస్తే వానికేమిలే అనే అంత కాలం. ఇప్పుడు నువ్వు ఏదో ఇంకా కొడుకులే తల్లిలే, డబ్బు కాడ నీకు అంత హోదాను. ఇప్పుడు పరిటాల రవి కూడా ఇంతకు ముందు చాలా బాగున్నాడే. ఆయనకి ఎప్పుడైతే ఒక్కసారి అధికారము, ధనబలము, జనబలం అంతా పెరిగినప్పుడు గతమంతా మర్చిపోయాడు. ఆయన మర్చిపోయినప్పుడు ఆయన చచ్చాడు. ఆయన 94లో మేము పార్టీలోకి చేరినాడు ఎట్లున్నాడు అట్లుంటే ఆయన స్వాభే లేదు. ఎవరైనా కూడా ఇప్పుడు అధికారాన్ని ఒకసారి చెవి చూసినప్పుడు అదే కావాలని కోరుకుంటారు, కానీ అక్కడ ఎవరు పాడైపోయినా ఎవరేమైనా వాళ్ళకేం కాబట్టదు. అందరూ ఇప్పుడు మనం ఎంతో మందిని చూసాం జీవితంలో, ఇదేం పెద్దది కాదు. ఎంతో చూశారు మీరు జీవితంలో, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు, అయినా ఏ పదవులు అలంకరించలేదు మీరు. మళ్ళీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కదా. అసలు మీ జీవితం లక్ష్యం ఇంకా పెట్టుకున్నారు? ఏం పెట్టుకున్నారు లక్ష్యం? నా జీవిత లక్ష్యమే
బడుగు బలహీన వర్గాలకు సేవ చేయడమే నా ధ్యేయం. మరి మీకు ఎలాంటి పదవులు లేనప్పుడు బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి సేవ చేస్తారు? ఇప్పుడు నా మీద నమ్మకం ఉన్న ప్రజలు నా దగ్గరికి వస్తే నేను తీసుకెళ్లి ఎవరైతే అధికారం ఉందో వాళ్ళ దగ్గర కూర్చొని కొట్టాడి గలాడి చేసైనా వాళ్ళకి న్యాయం చేయగలను. నాకు ఆ సత్తా ఉంది. ఏ పార్టీలో అయినా. చంద్రబాబు నన్ను గౌరవించలేదు కాబట్టి దూరమయ్యాను అంతే. బడుగు బలహీన వర్గాలకు సేవ చేయాలనేదే మీ లక్ష్యమా? ఈ ఎన్నికల్లో పరిటాల కుటుంబాన్ని ఓడించి మీ సత్తా చూపించుకోవాలనేది మీ లక్ష్యమా? బడుగు బలహీన వర్గాలకు సేవ చేయడం ఒక ధ్యేయం అయితే, ధర్మవరపు కుటుంబాన్ని ఆ వ్యవస్థ నుంచి తప్పియడమే నాది రెండో కోరిక. ఏ వ్యవస్థ నుంచి? రాజకీయ వ్యవస్థ నుంచి? పరిటాల కుటుంబ వ్యవస్థను నాశనం చేసిన ఆ ధర్మవరం సంస్థను సమూలంగా అక్కడ లేకుండా చేయడమే నాది. అది మీ వల్ల అవుతుందా? మీ ఒక్కరి వల్ల? ప్రజలు నా వెనక ప్రజలు ఉండారు, నేనే కాదు. ప్రజలు ఉండారు, ప్రజలతో మమేకమైతా. ఇప్పుడు నేనే కాదు, ప్రజలే తిరుగుబాటు చేశారు. ఆ ప్రజలతో నేను ఒక ఉద్యమంలో నాది కూడా ఒక పాత్ర అంతే. ఇంత పెద్ద ఎత్తున మీకు మీ వెంట ప్రజలు ఉన్నప్పుడు పెద్ద బలగముతో మీరు అనంతపురంకి వస్తున్న జగన్మోహన్ రెడ్డి అనంతపురంకి ఎలా వస్తారని తెలుసు మీకు. తెలిసిన అనంతపురంలో కాకుండా ఎందుకు కడపకు వెళ్ళి అక్కడ పార్టీలో చేరాల్సి వచ్చింది? అంటే నేను ఆయనకు ముందే చెప్పాను, నేను అనంతపురంలోనే చేస్తా, నువ్వు అన్ని పనులు వదిలిపెట్టైనా ఒకరోజు నా కోసమైనా అనంతపురం రావాలని చెప్పి అడిగాను. నేను ఎవరిని? జగన్ని అడిగాను. అడిగితే సరేలేనా ఏదో ఒక టైంలో పెట్టుకో, పాదయాత్ర అయిపోయిన తర్వాత జాయిన్ అవుదులే అని అన్నాడు. ఎప్పుడైపోతుంది? మార్చికి అయిపోతుంది అని అడిగా. అప్పుడు ఫస్ట్ ఆ మార్చికే అంటే లేదన్నా ఏప్రిల్ మే వరకు ఉంటుంది, జూన్ వరకు అంటే జూలైలో చేరతాలే అని చెప్పాను. అది జూను జూలై పై డిసెంబర్ పై జనవరి దాకా వచ్చింది. ఇంకా టైం దగ్గర పడి వచ్చింది. మేము సర్లే ఇంక ఇప్పుడు కాదు రేపు అన్నట్టు మేము కూడా జిల్లా వ్యాప్తంగా తిరగాలనుకున్నాం. మేము కూడా తిరగలేకపోయాం. అంటే ఎప్పుడు డేటే ఫిక్స్ అయినప్పుడు తిరిగి ఏం చేస్తాం అన్నట్టు కామ్గానే ఉండిపోయాం. ఉండిపోయిన తర్వాత ఆయన మళ్ళా మధ్యలో ఒకసారి కలిశాను. కలిసినప్పుడు ఎందుకు లేనా అంత ఆర్భాటం అవి ఈడే కండవ వేసుకోమని చెప్పి శ్రీకాకుళంలో నన్ను అడిగాడు. అడిగితే లేదు, నా ఆశయం వేరు, నేను అటు ఆశామాషిగా రాదలుచుకోలేదు, నేనంటూ ఒక ప్రత్యేకత అనేది చూపించాలి. నేను పార్టీలోకి చేరినప్పుడే తెలుగుదేశం పార్టీకి కొంత స్తబ్దత ఏర్పడాలనే ఉద్దేశంతో నేను వచ్చాను. ఆ రోజు ఎంతవరకు పనిచేశానో నన్ను గౌరవించలేనప్పుడు నా విలువ ఏందో నేను చూపించుకోవాలనుకున్నప్పుడు నేను కూడా పెద్ద ఎత్తున పార్టీలోకి చేరాలనుకున్నానంటే మంచిదే లేనా అన్నాడు. సర్లే ఇప్పుడే చేరితే కూడా నీ ఎమ్మడుని ప్రజలను వాళ్ళు ఇబ్బంది పెట్టి కేసులు పెడతారు, ఆఖరి దశలోనే చేరదోలే అని చెప్పి చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ ఏమైంది, మధ్యలో ఇంకా డేట్లు కుదరక ఇంక ఇప్పుడు అయితే అవుతుంది, లేదనుకుంటే ఇంక ఈ నెల ఆఖరి వరకు కాదని చెప్పి చెప్పారు. సరే ఎందుకులే మనం ఏదైతే ఏమిలే అని చెప్పేసి అనుకోకుండా ఆ రోజు కడపకు పోల్చి వచ్చిందే. కానీ ఈడే చేద్దాం అనుకున్నప్పుడు ఈడు కూడా ఈ ఏడావుడి ఉండి నేను ఎవరిని చేర్చలేని పరిస్థితి. దానికనే నేను కడపకు పోయి కండవ వేయించుకున్నాను. అంతేగాని అంటే నాకు అయిష్టంగానే పోయాను, నేను ఇష్టంగా లేను ఆడు కూడా వేయించుకోవడానికి. నా ఏమి నెరవేరలేదు అనేది నాకు కూడా లోపల బాధే. ఈ రోజుకి పరిటాల కుటుంబం అంటే అభిమానము, ధర్మవరం కుటుంబం అంటేనే వ్యతిరేకత అంతే. నేను ఒకటే చెప్పాను అబ్బాయి కూడా, వాడు సేవ్ చేసుకోమను ఆ కుటుంబం నుంచి. వాడు పరిటాల రవి కుమారునిగా ఆ కుటుంబం కాకోకుండా ప్రజల మనిషిగా ప్రజల్లోకి వచ్చిన రోజు నేను వారికి అండగా ఉండి నేను మళ్ళీ వాడిని నడిపిస్తాను అని చెప్పి. పరిటాల శ్రీరామ్ ఓకే. వెళ్ళారా పరిటాల శ్రీరామ్ మ్యారేజ్కి మీరు? నన్ను పిలువనే లేదు, వాళ్ళు పెళ్ళికి పిలవలేదు మిమ్మల్ని. మామా అని పిలుస్తారు మిమ్మల్ని అంటారు. చెప్తేనే అదే ప్రూవ్ చేయి. ఇప్పుడు నువ్వు మామాని ఎంత సఖ్యంగా పిలిచిందో అంత లోపల ద్వేషం అని. ఓకే. ఇప్పుడు దేశమందరినీ పిలిచే శత్రువును పిలిచినప్పుడు నేను శత్రువును కాదు కదా, ఆ కుటుంబానికి ఎంతో ఉపయోగపడి ఉండేవాడిని. నన్ను పెళ్లికే పిలువలేదు అనుకున్నప్పుడు ఆమె విఘ్నతగా వదిలిపెట్టాను నేను. అది నాకు ప్లస్ అయింది. ఇప్పుడు పిలిచి నేను పోకపోతే నన్ను ఏమనేందుకు మీలాంటి వాళ్ళే పెళ్లికి పిలిచినా పోలేదంటే వాళ్ళ మీద నీకేదో కుట్ర ఉంది అని ఉండేవాళ్ళు. ఇప్పుడు నన్ను మీరు ఆ మాట కూడా అనలేరు. ఓకే. ఇకపోతే మీరు గతంలో పరిటాల రవీంద్ర గారి వెనకాల ఉన్నప్పుడే మద్దలచెరు సూరి కుటుంబానంతా కూడా నామరూపం లేకుండా చేసేశారు. ఈరోజు అదే మద్దలచెరు సూరి కుటుంబం అంటే వాళ్ళ మద్దలచెరు సూరి భార్య గంగుల భానుమతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఎలా ఉంటున్నాయి మీ సంబంధాలు ఇప్పుడు? ఆమెతోటి మనకేం సంబంధాలు లేవు. ఎప్పుడు కలిసినప్పుడు మా ఇంటి దగ్గరికి వచ్చింది, వీళ్ళతో ప్రకాష్ వాళ్ళతో పాటు మాట్లాడింది అంతే, బాగుండారు అన్నట్టు బాగున్నాము అంతే. అంతేగాని ఇప్పుడు కూడా నేను అయితే ఎప్పుడు మాట్లాడింది కూడా లేదు. నేరుగా జగన్ ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అంటే ఆయనతో మాట్లాడుకుని పార్టీలోకి చేరారు. అంటే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు మీరు పార్టీలోకి వచ్చారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి? అంటే నాకైతే విస్తృత అంటే వాళ్ళ తాత వాళ్ళ నాన్నతోటే నాకు పరిచయాలు ఉన్నాయి. నేను పోవాలనుకున్నప్పుడు డైరెక్ట్ ఎవరితోటి కాకుండా నేనే డైరెక్ట్గా వెళ్ళిండేవాడిని. అయినా పద్ధతి కాదని చెప్పేసి నేను మా నియోజకవర్గం నుంచి వెళ్ళాలనుకున్నా మా వాళ్ళని వాళ్ళని వెంబడి పెట్టుకొని తీసుకెళ్ళి కలిశానే. కానీ నేను ఒక్కనే వెళ్ళి పోయి నేను ఎవరి కోసం పోవాలన్న ఉద్దేశంతో నేను వీళ్ళని వెంబడి తీసుకొని పోయాను నేను. అంతేగాని నాకు ప్రత్యేకంగా నేను వాళ్ళు వీళ్ళు అనేదేం కాదు. 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారా? భావిస్తున్నాను. ఓకే. ఒకవేళ మీ
మిత్రుడు కావచ్చు, అంటే మీకు సహకరిస్తాడు కావచ్చు. పోతుల సురేష్ గారు హిందూపురం టికెట్ ఆశిస్తున్నారు టీడీపీ నుంచి. టీడీపీ నుంచి పోతుల సురేష్కి టికెట్ వస్తే మీరు మళ్ళీ పోతుల సురేష్కి ఏమైనా సహాయ సహకారం అందించే అవకాశం ఉందా? వాళ్ళు ఇవ్వరు, నేను చేయను. ఇయ్యరు అని అంత గట్టిగా ఎలా చెప్పారు? ఇవ్వరు, నేను ఈరోజు చెప్తా చూడు, ఆయనకి ఏది ఇవ్వరు. ఓకే, ఏ రోజైనా మీరు వెళ్ళి నా సీనియారిటీని గుర్తించి నాకు అదిగా ఏదో ఒక పదవి ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారిని అడిగారా? ఎప్పుడు అడగలేదు. నా జీవితంలో నేను ఎప్పుడు పదవి కావాలని ఎవరిని కూడా అడగలేదు. ఓకే, నన్ను గుర్తించలేనప్పుడు ఈ చంద్రబాబు కూడా నేనంటే ఏంది కనువిప్పగలగాలనే ఉద్దేశంతో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. కానీ పరిటాల రవి కుటుంబానికి ద్రోహం చేయాలని కాదు. తెలుగుదేశం పార్టీని ఆ రోజు ఎంతైతే మేము అభివృద్ధి చేశామో ఆ పార్టీని సర్వనాశనం చేసి, అంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ పతనావస్థలో ఉన్నప్పుడు కాపాడినాడు చంద్రబాబు నాయుడు. దాని వరకు ఓకే, నేను ఒప్పుకుంటా. లక్ష్మీ పార్వతి నుంచి తీసుకున్నప్పుడు అంతవరకు బాగుంది. తర్వాత ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు. ఎన్టీ రామారావు కుటుంబంలో తన కొడుకు మంత్రి పదవి ఇచ్చే బదులు హరికృష్ణకో బాలకృష్ణకో మంత్రి పదవి ఇచ్చి ఆ కుటుంబాన్ని పై చేయలేదు కదా ఆయన. అంటే అక్కడ పరిటాల రవి కుటుంబం ఇక్కడికి దానికి పోల్చుకుంటే ఆడ ఎన్టీ రామారావు ఫ్యామిలీని అల్లుడు బిక్కొని సర్వనాశనం చేసి ఆ పార్టీకి ఆ కుటుంబం అనేది దూరం చేసేసి పార్టీ నాదనిపించుకున్నాడు. ఇక్కడ అల్లని సొమ్ము తీసుకొని ఆ మామ బిక్కొని ఇక్కడ పరిటాల కుటుంబమే నాది, ఇప్పుడు ధర్మవరం కుటుంబం అని ఈయన చేస్తున్నాడు. కొండనగరా? కొండనగారు, నేను చెప్పింది నీకు క్లారిఫై అయిందా? ఓకే ఓకే ఓకే. ఇదంతా కూడా మీరు పరిటాల కుటుంబం అంటే పరిటాల సుంతమ్మ గారిపై ఉన్న ద్వేషంతోనే మాట్లాడుతున్నారని అనుకోవచ్చు కదా? నాకు ఆమె పైన ఏ ద్వేషం లేదు. ఆమెకు నా పైన ఉందేమో కానీ నాకైతే ఆమె పైన ఏ ద్వేషం లేదు. నేను ఒక పరిటాల రవి భారీగానే అమ్మాయిని గౌరవించానే కానీ వేరే రూపంలో అయితే అసలు వాళ్ళ ముఖం కూడా చూడను నేను. ఇటీవల తోబుదుర్తిలో కావచ్చు, గుందిరెడ్డిపల్లిలో జరిగిన సంఘటనలపైన మీ కామెంట్ ఏంటి? అంటే ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత, వాళ్ళు చేసిన మోసం. కానీ వైఎస్ఆర్సీపీ ఒక పథకం ప్రకారం అలా నడిపించింది అంటారు. ఇప్పుడు అదేదో చెప్తారు, కానిముండ గూతుముండ అని తెలుగులో సామెత చెప్తారు. ఆమె ఎంత బాగున్నా కూడా నాకు ఆమె ఈయనకు లొంగలేనప్పుడు పనికిమాలంజముండే అంటారు. ఆయనకి ఇష్టపడి వచ్చినది బాగలేకపోయినా నాకు దేవత అంటాడు. అట్లా వాళ్ళు చేసిన తప్పుడు పని వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు ఇప్పుడు ప్రజలకు మోసం చేసి ఎలక్షన్లో వాగ్దానాలు ఇచ్చి నువ్వు బయటకు వచ్చి అధికారంలోకి సంపాదించుకున్నావు. కనీసం అది చేయలేదన్నప్పుడు ఒకసారి రెండుసార్లు ఎవరైనా చూస్తారు. చూసినప్పుడు నువ్వు చేసిన మోసాన్ని ప్రతిఘటించినారు అంతే. దానికి తప్పేం కాదు. ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఇప్పుడు డ్వాక్రా మహిళలను మోసం చేసినావు, రైతులను మోసం చేసినావు, అందరినీ మోసం చేసినావు. నువ్వు ఏ హామీలు నెరవేర్చినావు? నువ్వు చేసిన మోసం ఇప్పుడు అమరావతి అని దాంట్లోనూ మోసం చేసినావు. ఇంకోటి ఏదో ఇదేదో కట్టారు కదా ఒకటి, ఏదో ఒకటి కాదు 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 పోలవరం కాదు, ఇంకొకటి అదేదో నీళ్లు తెచ్చారు కదా, సంవత్సరం లోపు తెచ్చామని చెప్పాడు చూడు, పట్టిసీమ. ఏ దాంట్లో అయినా నీ డబ్బు నీకు వచ్చింది. నీతో పాటు తినేవాళ్ళు తిన్నారు. ఇప్పుడు ప్రతి తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యేను కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఎవరో ఒక్కరిని చెప్పమనండి. వాళ్ళ కార్యకర్తలను చూడలేదు, పార్టీని చూడలేదు, కేవలం వాళ్ళ సంపాదన. రేపు డబ్బిచ్చి కొన్నామలేని ఉద్దేశంతో ప్రతి తెలుగుదేశంలో ఉండే కార్యకర్త ఎమ్మెల్యే కూడా 50 కోట్లు 60 కోట్లు తక్కువ ఎవడు పెట్టడు. ఎట్లా వచ్చాయి వీళ్ళందరికీ డబ్బులు? ప్రజల సొమ్ము. నువ్వు ఇచ్చినా ప్రజలు తీసుకొని నిన్ను మోసం చేస్తారు. ఇది మనం చెప్పేది కాదు, ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత. ఓకే, ఎట్టకేలకు టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. జిల్లా వ్యాప్తంగా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కావచ్చు, ఇక్కడ ధర్మవరం కుటుంబాన్ని రాజకీయంగా కనుమరుగు చేయడానికి శక్తివంతం లేకుండా కృషి చేస్తాను అంటున్నారు. ఓకే, మీకు ఎంతమంది సంతానం అండి? నాకు ముగ్గురు. ఎంతమంది ఆడపిల్లలు, ఎంతమంది ఆడపిల్ల, అబ్బాయి, ఆడపాప, మళ్ళీ అబ్బాయి. అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మాయికి పెళ్ళిందా? ఎవరికి పెళ్లి లేదు ఇంకా. ఓకే, పెద్ద అబ్బాయి, తర్వాత పాప. ఈయన ఏదో ఇప్పుడు ఈడ స్కంద రియల్ ఎస్టేట్ కంపెనీలకు వెళ్తున్నాడు. అమ్మాయి ఏమో బ్యాంక్ ఆఫ్ అమెరికాలో హైదరాబాద్లో జాబ్ చేస్తుంది. చిన్న అబ్బాయిది బీటెక్ అయిపోయింది, కామ్గా ఉన్నాడు ప్రస్తుతానికి, ఇంటి దగ్గర ఉన్నాడు. ఓకే, ఇంకా మీరు ఫ్యామిలీ కూడా ఇంకా స్థిరపడలేదు సరిగ్గా, అంటే పిల్లలు చదువుకున్నారు, ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు, ఇంకా ఉద్యోగాలు కూడా నానా రకాల ఇబ్బంది పడి చదివించాను నేను. అంటే అప్పులు చేసి చదివించాను. ఇప్పటికి నాకు 2-3 కోట్ల అప్పు ఉంది. మరి ఎలా తీరుస్తారు? నా మనోబలమే తీరుస్తుంది అంతే. మనోబలం ఎలా తెలుస్తుంది? మనోబలం డబ్బు నీది కదా. డబ్బులు ఇవ్వకపోయినా ఏదో రూపంలో నాకు వస్తుంది. ఏదో ఒక రూపంలో నేను ఈ రోజు కంటే రేపైనా ఒక బిజినెస్ ఇంకోటో చేసైనా నేను తీర్చుకుంటాను. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మీకు? నాకు 62 ఏళ్ళు. 62 సంవత్సరాలు. బీపీ షుగర్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ఏమీ లేదు, హ్యాపీగా ఇప్పటికే. బాగా అంటే పొద్దున్న లేచి ఈ రోజు కూడా పని చేస్తా.
ఓకే ఓకే. నేను వ్యవసాయం అయితే వెళ్ళైతే తోటలోకి వెళ్ళైతే పొద్దున్న సాయంత్రం తోటలో పని చేస్తా. సిరిధాన్యాలు తింటుంటారా? ఏమి నాకంటే బయట ఫుడ్ అలవాట్లేదు. నేను ఇంట్లో పొద్దున్న లేస్తే 8, 8:30, 9 లోపు ముద్ద తింటాను. ముద్ద తింటాం. సాయంకాలం మళ్ళీ రాత్రికి ఏదన్నా చపాతీ రొట్టె లేదనుకుంటే లైట్గా ఏదైనా తినేసి పడతాం. ఇప్పటికీ పొలం పనులు చేస్తుంటారా? చేస్తా. ఓకే. అయితే మీ భవిష్యత్తు లక్ష్యం అంటే ఏం లేదు, ఉండేది ఒక లక్ష్యం, బడుగు బలహీన వర్గాలకి అవసరం పనిచేయాలి, ధర్మవరం కుటుంబాన్ని రాజకీయంగా కనుమరుగు చేయాలి, ఇంతే. మా ఊర్లో గాలిమర్లు వచ్చాయండి, దాన్ని కూడా రాజకీయం చేశారు మా ఊర్లో వేపకుంటలో. ఓకే. వాళ్ళు పరిజ్ఞానం ఉన్న వాళ్ళు అయితే మనిషితో శత్రుత్వం పెంచుకోకూడదు, మనిషిని దూరం చేసుకోకూడదు అనుకున్నప్పుడు నా ఊర్లో వచ్చినవి ఏమో ఆయన ఉన్నాడు ఆయనే చేసుకునేలే అనే భావన వాళ్ళలో రావాలి. మా ఊర్లోకి వచ్చి వాళ్ళే నా మీద పెత్తనం చేసి నేను వాళ్ళకి అడ్డం పోలేదు, లేకుంటే వాళ్ళని ఏది అడగలేదు, వాళ్ళ దగ్గరికి పోలేదు, వాళ్ళు వర్క్ చేస్తారనేది కూడా నాకు తెలియదు. నేను వాళ్ళ దగ్గరికి వచ్చి బెదిరించి గుడ్ విల్ అడిగినా నా మీద కేసు పెట్టాడు సునీత తమ్ముడు. ఓకే, థ్యాంక్ యూ రాజన్న గారు, చాలా విలువైన విషయాలు చెప్పారు. ఓకేనా, థ్యాంక్ యూ అండి. చూశారు కదా, ఇది వేపకుంట రాజన్న చెప్పిన అంశాలు. అంటే ఇటీవల అంటే ఇన్నేళ్ల పాటు 1983 నుంచి టీడీపీలో కొనసాగిన ఆయన ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రావడానికి, ఆ కండవ కప్పుకోవడానికి ఒకటే కారణం, బడుగు బలహీన వర్గ ప్రజలకు అండగా నిలబడి వాళ్ళకి సేవ చేస్తూనే మరోవైపు రాప్తా నియోజకవర్గంలో ఆధిపత్యం కొనసాగిస్తున్న ధర్మవరం కుటుంబాన్ని రాజకీయంగా కనుమరుగు చేయడమే తన లక్ష్యం అని చెప్తున్నారు. అయితే 2019 ఎన్నికల్లో వేపకుంట రాజన్న లక్ష్యాలు నెరవేరుతుందా లేదా అన్నది కూడా కాలమే నిర్ణయించాల్సింది. థ్యాంక్ యూ, నమస్తే అండి.